హాయ్ అమిగోస్, మా కంటెంట్ మీకు ఒక నాలెడ్జ్ బైట్ లాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటి ఇన్ఫోటైన్మెంట్ కంటెంట్ ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి నన్ను మా టీంని చాలా మోటివేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ టీషర్ట్స్ బిజినెస్ మనం చూసుకుంటే ఈ 2 yearsలో అసలు ఎంతమంది ఎన్ని బ్రాండ్స్ వచ్చాయి కూడా నిజంగా చాలా మంది తెలియదు. అన్ని బ్రాండ్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ అలాగే మూసుకుపోతున్నాయి కూడా. పూరి సార్ మన ఇస్మార్ట్ శంకర్ 2 అయిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి పర్సనల్గా పిలిపించి ఆర్సీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఇప్పటి వరకు నేను ఇది ఎక్కడ చెప్పలేదు. నేను బెట్టింగ్ ఆడేసి మినిమం 10 lakhs వరకు లాస్ చేసుకున్నాను. అండ్ ఇది నిజంగా చాలా నమ్మేది కూడా కాదు. యాక్చువల్గా ఫస్ట్ నేను ఆటో డ్రైవర్ని. ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు తీసుకొచ్చి ఒక 50,000లో నేను బ్రాండ్ స్టార్ట్ చేసేస్తాను, లేకపోతే 70,000లో స్టార్ట్ చేసేస్తాను. ఇది కాదు బ్రాండ్ అంటే. పర్ డే 300 ఆర్డర్స్ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ 700 చొప్పున లెక్కేసుకోండి. పర్ డే అదే 1.5 నుంచి 2 లక్షల సేల్. అప్పుల్లో ఆ బుక్స్ కూడా నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. కానీ 2 లక్షల సేల్ కూడా నేను ఎందుకు వద్దుకున్నానంటే ఈ మోడల్ నాకు మాత్రమే సొంతం, నా ఓన్. ఈ ప్రోడక్ట్ నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు. ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది. వేసుకున్నాడు ఒక ప్రౌడ్ ఫీలింగ్ రావాలి. ఇప్పుడున్న మార్కెట్లో ట్రెండ్లో ఉండాలంటే ఏం చేయాలి? లైక్ మీరు BMW తీసుకోండి, లేకపోతే ఐఫోన్స్ తీసుకోండి, గోవా ట్రిప్స్ తీసుకోండి. నేను ఎలా ఆలోచించి పెడతానంటే హైదరాబాద్లో ఒక బిజినెస్ అనేది విజిబుల్ అవ్వాలంటే మీరు చెప్పినట్టు చాలా డ్రాప్స్ అనేది ప్రతి వీక్ కానీ ప్రతి మంత్ కానీ వస్తూనే ఉంటాయి. నేను సెలెక్ట్ చేయింది నా ప్రోడక్ట్ నాకు వస్తే నేను అసలు తీసుకోను. ఇప్పుడు ఏ వచ్చింది కదా, మేము మన ఆర్సీలో ఏం తీసుకురాబోతున్నాం అంటే ఒక పర్సన్ మన వెబ్సైట్కి విజిట్ అయ్యాడు. అతను లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, లేకపోతే బ్లాక్గా ఉన్నాడు, ఏదైనా అవ్వచ్చు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళు ఉన్నప్పుడే మంచిగా చూసుకుంటారు, లేనప్పుడు మాత్రం మనం ఎంత బాధపడినా వేస్ట్. నేను మా నాన్న లేని లోటు అయితే నాకు తెలుస్తుంది నిజంగా. సో ఇప్పుడు ఎవరైతే అమ్మా నాన్న ఉన్నారో ఒక్క ఛాన్స్ అయితే ఇచ్చి చూడండి, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఒకసారి ఏదో తప్పు చేశారని చెప్పేసి దాన్ని ఇక నెగ్లెక్ట్ చేయమాకండి. ఇదైతే నేను చెప్తున్నా. ఆర్సీ ట్రెండ్ సెట్టర్స్ ని ఒక 5 years తర్వాత ఎలా చూద్దాం అనుకుంటున్నారు సార్? ఎవరికైనా షూ కావాలా, ఆర్సీ రావాలి. ఫ్యాషన్ యాక్సరీస్ రావాలా, ఆర్సీ కావాలి. టీషర్ట్ కావాలా, ఆర్సీ కావాలి. బెస్ట్ కలెక్షన్ కావాలా, ఆర్సీ కావాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఏ క్లాత్ సెట్ అవుతాయి, ఆర్సీ కావాలి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్స్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనమాట. ఇప్పుడు బయట చూసుకుంటే మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ని బట్టి కూడా చాలా బిజినెసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీరు ఎందుకు రెగ్యులర్గా ఉండే బిజినెస్ని చూస్ చేసుకున్నారు, లైక్ క్లాతింగ్? నాకు చిన్నప్పటి నుంచి క్లోత్స్ అంటే చాలా పిచ్చి అనమాట. అంటే నా జోబీలో ఒక 1000 రూపీస్ ఉందా ఆ రోజు నేను స్టైల్గా కనబడాలి, కొత్తగా కనబడాలి, ఇదే పిచ్చి అనమాట. అప్పటి వరకు నాకు కూడా లేదు నా ప్యాషన్ ఏంటి, అసలు నేను ఏం చేయాలి, ఏం అవ్వాలనేది నాకు కూడా వెళ్ళలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయా, ఏదో ఇన్స్టాగ్రామ్లో పేజ్లో ఆర్డర్ పెట్టుకోవడం, ఆ క్లాత్స్ తెచ్చుకోవడం. నా విజయవాడలో అనేది అంత స్టైల్కి తగ్గ క్లాత్స్ అయితే లేవు. సో నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని నేను స్టార్ట్ చేసింది. క్లాతింగ్లో దిగా నేను. ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా? ఇన్స్పిరేషన్ అని ఏం లేదు. నేను ఎవరికైనా రేపొద్దున క్లాతింగ్లో దిగే వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్గా అవ్వాలని నా కోరిక. అండ్ ఇప్పుడు లోగో చూసుకుంటే కూడా మీరు నార్మల్గా మీ నేమే పెట్టుకున్నట్టు విన్నాము. బయట చూస్తే చాలా యూనిక్గా ఐడెంటిటీగా పెట్టుకుందాం అనుకుంటారు. మీరు ఎందుకు అట్లా ఆర్సీ అని పెట్టి వదిలేశారు? లైక్ ఏదైనా కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. చాలా మందికి ఇదే క్వశ్చన్ ఉంది, అసలు ఆర్సీ అంటే ఏంటో క్లారిటీ కూడా లేదు. అదే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అవని, ఫ్యామిలీ అవని, ఎవరికైనా చాలా మందికి ఆర్సీ అంటే రమేష్ అన్న నా ఓన్ బ్రాండ్. అంటే నా బ్రాండ్ని నేనే బిల్డ్ చేసుకుంటున్నా కాబట్టి నా పేరుతో నేనే పెట్టుకోవాలని ఆర్సీ అని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మన స్టోర్లో ఎన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఉన్నాయి అవైలబుల్గా? అంటే ఒక మార్కెట్ ప్లేస్ కాబట్టి ఎన్ని ఉన్నాయి రెడీగా వచ్చేసి ఇండియన్ బ్రాండ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 బ్రాండ్స్ వరకు మన స్టోర్లో అయితే ఇప్పటి వరకు పెట్టున్నాం. ఇంకా ఫర్దర్గా ఏంటంటే చాలా మంది క్లాతింగ్ ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో తెలుగు బ్రాండ్స్ కానీ ఇప్పుడు మనం ఒక మార్కెట్ ప్లేస్ కొత్తగా పెద్దగా క్రియేట్ చేసినప్పుడు ఆ బ్రాండ్స్ అందరితో టైఅప్ అయ్యి ఒక ఫ్యాషన్ రిలేటెడ్ ఆర్సీ అంటే A to Z ఇక్కడ దొరికేలాగా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు సార్? అంటే ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్గా మార్కెట్లో టార్గెట్ ఆడియన్స్ అనేవాళ్ళు Tier 1, Tier 2, Tier 3 అని ఉంటారు. కానీ మన బ్రాండ్ మన ఆర్సీకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే మనకి టార్గెట్ ఆడియన్స్ అనేది ఎవరు లేరు. 18+ నుంచి 30 లోపు ఎవరున్నా సరే, ఫ్యాషన్ మీద ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు మాకు ఆడియన్స్ కిందే. పర్టికులర్గా ఈ టైర్లో మనకు ఆడియన్స్ ఉన్నారనేది మాత్రం లేరు.
ఇప్పుడు మార్కెట్ ప్లేసెస్ లో చూసుకున్న కాంపిటీటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మన ఆర్సీకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడున్న మార్కెట్ ప్లేసెస్ అన్ని ఎలా ఉన్నాయంటే లైక్ బ్రాండెడ్ క్లాత్స్ అన్ని తీసుకొచ్చి పెట్టున్నాయి, కానీ ఇండియన్ బ్రాండ్స్ తో ఇప్పటి వరకు ఉన్న మార్కెట్ ప్లేస్ ఒక్కటి కూడా లేదు. సో అఫోర్డబుల్ ప్రైస్ ఇచ్చేసి, మంచి క్వాలిటీ ఇచ్చేసి, యూనిక్ స్టైల్స్ ఇచ్చేసి, అలా ఒక మార్కెట్ ప్లేస్ ని క్రియేట్ చేసి దాంట్లో నేను గ్రో అవుదాం అన్నా. ఇప్పటి వరకు అలాంటి మార్కెట్ ప్లేస్ అయితే ఏది లేదు. సో నేను ఆర్సీని క్రియేట్ చేసింది కూడా ఒక మార్కెట్ ప్లేస్ కింద తయారు చేయడానికి. సో నేను దీంట్లో గ్రో అవుదామని చూస్తున్నాను. అండ్ ఈ డిజైన్స్ కానివ్వండి, కలెక్షన్స్ కానివ్వండి, మీరే ఫైనల్ చేస్తారా? దానికంటూ టీమ్ అనేది ఉంటుందా? టీమ్ ఏం లేదు. నేను తెచ్చే ప్రతి ఒక్క డిజైన్ ని నేను ఈ రోజు అది వేసుకుంటే ఎలా ఉంటా, ఒక కస్టమర్ కి నేను ఆ ప్రొడక్ట్ చూపించాలంటే ముందు నేను స్టైల్ గా ఉండాలి. సో నేను దాన్ని స్టైలింగ్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటుందని నేను ముందు అనుకుంటా. ఓకే, ఈ ప్యాంట్ ని ఇలా స్టైల్ చేయొచ్చు, ఈ టీ షర్ట్ ని ఇలా స్టైల్ చేయొచ్చు, ఈ షర్ట్ ని ఇలా స్టైల్ చేయొచ్చు. దాని ప్రకారం అక్కడ ఆలోచించుకొని నేను తెచ్చే ప్రతి ఒక్క డ్రాప్ నేను అక్కడ సేమ్ ఇదే థాట్ తో తీసుకొస్తా. నేను వేసుకుంటే ఇది ఎలా ఉంటానన్న థాట్ తోనే తీసుకొస్తా. సో కస్టమర్ కూడా యూనిక్ గా కనబడాలి. యూనిక్ గా కనబడాలంటే నేను యూనిక్ క్లాత్స్ తీసుకురావాలి. సో ఈ ఐడియా మీద నేను క్లాత్స్ తీసుకొస్తా. సో ప్రాసెస్ అంతా ఇట్లానే ఉంటది. ప్రాసెస్ మొత్తం నేనే చూసుకుంటా. ఒక్క డ్రాప్ గానీ, ఒక్క తెచ్చే మోడల్ గానీ నా టీం మీద గానీ ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు. సెలక్షన్ వైజ్ గా. బ్రాండెడ్ క్లాత్ కి ఫస్ట్ క్వాలిటీ క్లాత్ కి డిఫరెన్స్ ఏంటి? క్లాత్స్ కంటే మనకు తెలిసిందే, ఏ ఒక్క బిజినెస్ లో అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అలా ఉంటారు. టైర్ 1 అనేప్పటికీ వాళ్ళ రేంజ్ కి తగ్గ వాళ్ళ క్లాత్స్ చేసుకుంటారు. టైర్ 3 అనేప్పటికీ వాళ్ళ రేంజ్ కి వాళ్ళ క్లాత్స్ చేసుకుంటారు. ఇప్పుడు బ్రాండెడ్ వాడే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడెంటిఫై కోసం వాళ్ళు ఒక బ్రాండెడ్ క్లాత్స్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళతో అది తప్ప ఇంకా వేరేది ఏమి వేయలేరు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాండెడ్ కాకుండా నాన్ బ్రాండెడ్ క్లాత్స్, వీళ్ళు అఫోర్డబుల్ గా అంటే రీజనబుల్ ప్రైజెస్ అండ్ దానికి తగ్గ క్వాలిటీ గురించి మాత్రం వీళ్ళు చూసుకుంటారు. సో ఆ ప్రైజెస్ లో ఏవైతే దొరుకుతాయి దాన్ని మాత్రం వీళ్ళు వేరు చేసుకుంటారు. వీళ్ళు బ్రాండెడ్ వేయలేరు, బ్రాండెడ్ వేసేవాళ్ళు నాన్ బ్రాండెడ్ లోకి రాలేరు. సో ఏ ఆడియన్స్ ఏ టైర్ కి ఆ టైర్ ఆడియన్స్ ఉన్నారు. సో దీన్ని మనం ఎక్కువ కంపేర్ చేయలేము. ఇప్పుడు జనరేషన్ పరంగా ఫ్యాషన్ అనేది మారుతూనే ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇది వచ్చేసి జెన్జీ ఫ్యాషన్ కదా. సో దానిపైన మీ జనరల్ ఒపీనియన్ ఏంటి? ఈ జెన్జీ ఫ్యాషన్ లో ఏముందంటే ఎక్కువ నాకు తెలిసి టీ షర్ట్స్ లో బ్రాండ్ క్రియేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఇప్పుడు స్టూడెంట్స్ అవని లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ అవని ప్రతి ఒక్కరు క్లాతింగ్ ఇండస్ట్రీలో దిగిన ప్రతి ఒక్కరు ఈ ఓవర్ సైజ్ మీద కానీ, ఈ బ్యాగీస్ మీద కానీ ఇలాంటి ఫ్యాషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫ్యాషన్ కి తగ్గ అప్డేట్లు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఉంది. సో ఇలా ఉంటేనే చాలా వరకు బెటర్ అనమాట. జనరేషన్ అప్డేట్ లో ఉండడమే బెటర్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన స్టోర్లో చూసుకుంటే ఆర్సీ ట్రెండ్ సెటర్స్లో ఏమైనా బెస్ట్ సెల్లింగ్ పీసెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫార్మల్లో కానివ్వండి, లేదంటే ఓవర్ సైజ్లో కానివ్వండి. నేను క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి 4 years అయింది. నేను తెచ్చిన డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో నాకు 90% ఆఫ్ ద స్టాక్ ఎప్పుడు క్లియర్ అయిపోతుంది. 10% ఏదైతే ఉందో అది నేను ఏదో తీసుకోవాలని తీసుకునే తప్ప అసలు తీసుకునేవాను కాదు. నేను సెలెక్ట్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అది ఆ పర్టికులర్ కేటగిరీలో యూనిక్ అయ్యే ఉండాలి. అది ఫార్మల్స్ లో అయితే క్లాత్ బాగుండాలి, ఓవర్ సైజ్ లో అయితే ప్రింట్ బాగుండాలి, టీషర్ట్ క్వాలిటీ బాగుండాలి, కార్గోస్ లో అయితే డిజైన్ బాగుండాలి. నేను సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క మోడల్ ని పర్టికులర్ గా దాంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటే కానీ తీసుకోను. సో నేను తెచ్చే ప్రతి ఒక్క మోడల్ యూనిక్ గా ఉంటే తీసుకొస్తా. అండ్ అంత త్వరగానే నాకు స్టాక్ అనేది క్లియర్ అవుతుంది. ఆర్సీలో స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్ గా నేనేమనుకుంటానంటే నేను మార్కెట్ లోకి ఏదైనా ఒక కొత్త మార్కెటింగ్ తీసుకొచ్చానంటే ఎవరు చెయ్యింది, లైక్ మీరు BMW తీసుకోండి, లేకపోతే ఐఫోన్స్ తీసుకోండి, గోవా ట్రిప్స్ తీసుకోండి. నేను ఎలా ఆలోచించి పెడతానంటే ఒక కస్టమర్ మన దగ్గర పర్చేస్ చేస్తే వాళ్ళు క్లాత్ వైజ్ గా వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, క్వాలిటీ వైజ్ గా బెనిఫిట్ ఉండాలి, ప్రైజింగ్ వైజ్ గా బెనిఫిట్ ఉండాలి. అండ్ మన దగ్గర పర్చేస్ చేసినందుకు వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ లైక్ BMW కానీ, ఐఫోన్ కానీ, లేకపోతే ఈ గోవా ట్రిప్స్ కానీ వాళ్ళు మన దగ్గర వచ్చి పర్చేస్ చేసినందుకు ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకు ఉండాలి. అంటే నేను మార్కెటింగ్ లోనే వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ ఉందో దాన్ని నేను తీసుకొస్తా. బయట మార్కెటింగ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ ప్రమోషన్ చేస్తారనమాట స్టోర్ వైజ్ గా. నేనేంటంటే కస్టమర్ ఎలా సాటిస్ఫై అవుతారనేది ఆలోచిస్తా. సో ఆ సాటిస్ఫై అవ్వడం వల్ల ప్రతి ఒక్కసారి వాళ్ళు రిపీటెడ్ గా ఆర్సీకి రావడం స్టార్ట్ చేస్తారు. నేను ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వైజ్ గా వెళ్తాను. అది ఇప్పుడు BMW బైక్ అన్నారు, ఆ ఐడియా ఎలా వచ్చింది సార్ అసలు మీకు? యాక్చువల్ గా నేను వచ్చేసి KTM బండి ఇద్దాం అని అనుకున్నా. ఎందుకని అనుకుంటే ఇప్పుడున్న యూత్ కి అది ఎక్కువ ఇష్టం. కానీ ఏదైనా ఇస్తే ఉన్న దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి. నాకు ఆ బెస్ట్ చూసినప్పుడు BMW కనబడింది. BMW ఇస్తే ఇప్పుడున్న దాంట్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతాము. అండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి అదొక డ్రీమ్. ఆ డ్రీమ్ ని మన ఆర్సీ ఫుల్ఫిల్ చేస్తే ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తుంది. మేము ఎప్పుడు కస్టమర్లు ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏవైతే డ్రీమ్స్ అనేది ఉన్నాయో మన ఆర్సీ నుండి ఫుల్ఫిల్ చేద్దామని చెప్పేసి నా డ్రీమ్. ఐఫోన్ వాళ్ళకి డ్రీమే, గోవా ట్రిప్ డ్రీమే, ఈ BMW కూడా డ్రీమే. సో ఆ 3 నేను ఫస్ట్ వాళ్ళకి గివ్ అవే కింద ఇచ్చేసా, ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేసి. దాని నుంచి నాకు తెలిసి నేనేమో ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట ఇంకెవరైనా ఏమని అనుకుంటే
దానికి నేనేం చేయలేదు. ఓకే. అండ్ బిజినెస్ లో గ్రోత్ ఏమైనా కనిపించిందా ఆఫ్టర్ దిస్ ప్రమోషన్? నాకు తెలిసి గ్రోత్ వైజ్ సేల్ వైజ్ అనలేను కానీ అదే టాకింగ్ అంటే దీని గురించి ఆర్సీ గురించి మాత్రం ఆంధ్ర తెలంగాణ ఒక టాక్ వచ్చేసింది. అసలు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదురా BMW అనేది, వీళ్ళు ఇచ్చారని ఒక టాక్ అనేది అయితే అది అలా ముద్ర పడిపోయింది. ఇది అడగచ్చో అడగో తెలియదు. సో ఇది పెట్టినందుకు వల్ల ఇంకా ఫ్యూచర్ లో హోప్స్ అనేది పెరిగిపోతాయి జనాలకి. నెక్స్ట్ అనేది ఏదన్నా రివీల్ చేసే అవకాశం ఉంటుందా? నేనేం చెప్తున్నా అంటే బ్రో, ఇది వాళ్ళు హోప్స్ పెంచుకున్నా నాకు బాధలేదు. ఈ రోజు నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నా అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నిజంగా వాళ్ళ నాకు లైఫ్ లాంగ్ ఇలాంటి సపోర్ట్ నేను ఉంటే నేను ఇది కాదు ఏది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను జీరో నుంచి నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చింది నా ఫాలోవర్స్. సో వాళ్ళ కోసం నేను ఫర్దర్ గా కూడా ఏం చేయడానికైనా రెడీగా ఉన్నా. అండ్ ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ కూడా చూసుకుంటా ఉంటే ప్రతి రీల్ కూడా దానికి ఏదో సర్టెన్ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో అదే అలా ఎందుకు క్రియేట్ చేయాలనిపించింది సార్? దానికి ఇది ఫ్యాషన్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథమ్స్ ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ కంటెంట్ ఏదైనా మీకు ఇష్టమైతే, ఇప్పుడు మీరు ఒక 30 seconds స్పెండ్ చేస్తున్నారంటే మీకు అది ఏదైనా యూజ్ అయ్యి ఉండాలి. ఒకటి స్టైలింగ్ వైజ్ గా యూజ్ అవ్వాలి, లేకపోతే ఆ మోడల్ ఎలాంటిది దిగి ఇక్కడ లేదురా బాబు అనిపించాలి, లేకపోతే అలాంటి ప్రైజింగ్ వైజ్ అయినా అనిపించాలి, లేకపోతే మార్కెట్ లో ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడా ఉండదు. ఈ 4 వాటి మీద ముందు కంటెంట్ అయినా పట్టుకుంటాం, ప్రోడక్ట్ వైజ్ గా అయినా పట్టుకుంటాం, స్టైలింగ్ వైజ్ గా అయినా పట్టుకుంటాం. ఏదో ఒక పాయింట్ పట్టుకొని కస్టమర్ని 30 seconds ఆ వీడియో లాస్ట్ వరకు చూసేలాగా అక్కడ ఆపేస్తాం మేము. సో మా కంటెంట్ మేము అలా క్రియేట్ చేసుకుంటాం అనమాట. కస్టమర్ ఎవరైనా ఆ వీడియో చూసారంటే అక్కడ అలా ఆగిపోవాలి. సో మేము రాసుకునే ముందే ఈ ఏదైతే లైన్ ఉందో దాన్ని చూసుకుని. అవును. ఇంకా బ్రాండ్ అంబాసిడర్ గురించి మాట్లాడుకుంటే మన ఆకాష్ జగన్నాథ్ సార్. సో ఫస్ట్ అప్రోచ్ ఎలా అయింది సార్ అసలు? యాక్చువల్గా నేను విజయవాడలో ఆర్సీ బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని కొంచెం పెంచుదాము అన్న ఒక థాట్ వచ్చింది. సో ఇప్పుడు బాగా గ్రో అవుతున్న సిటీస్లో హైదరాబాద్ నెంబర్ 1. సో నేను హైదరాబాద్లో మనం పెట్టి ఆర్సీని బిల్డ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఏం చేయాలి. సో ఒక హీరోని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నాం ఆర్సీకి, ఎలా తీసుకోవాలి. సో ఉన్న హీరోస్ లో ఇప్పుడు టాప్ ఎవరు ఉన్నారు? సో పూరి జగన్నాథ్ సార్ వాళ్ళ సన్ అనగానే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు, వాళ్ళకున్న ఆ పేరు కానీ ఆ వాల్యూ కానీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న జనరేషన్ క్లాత్స్ కి ఆయన ఉన్న ఏజ్ కి మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని చెప్పేసి మనం ఆకాష్ సార్ని అప్రోచ్ అయ్యాము. నేను ఎవరినైతే మీట్ అయ్యానో ఉన్న వాళ్ళ ది బెస్ట్, అంటే మమ్మల్ని చూసుకోవడం కానీ మాకు ఇచ్చిన సపోర్ట్ వైజ్ గా కానీ అసలు A to Z నిజం చెప్పాలంటే ది బెస్ట్. ఆయన్ని మేము ఆర్సీని కలవడానికి ది బెస్ట్ అన్నమాట. సో ఆకాష్ జగన్నాథ్ సార్ వచ్చినప్పుడు కూడా పూరి సార్ కూడా వచ్చే ఉంటారు. పూరి సార్ ఏమన్నారంటే పర్సనల్ గా మీరు తీసుకురండి, నేను వాళ్ళు మీట్ అవుతాను అని చెప్తే పూరి సారు మన ఇస్మార్ట్ శంకర్ 2 అయిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి పర్సనల్ గా పిలిపించి లైక్ ఒక సన్ ఎలా తీసుకుంటారో అలా మమ్మల్ని ట్రీట్ చేసి ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి అని. అంటే వాళ్ళ పాడ్కాస్ట్, మీరు పూరి జగన్నాథ్ సార్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఆ పాడ్కాస్ట్లకి నేను చాలా పెద్ద ఫ్యాన్. దగ్గరగా చూసేపాటికి నాకు 2 నిమిషాలు ఏం మాటలు రాలేదు. అంటే అంత ఎదిగా కూడా ఇంత సింపుల్ గా ఉంటారా అని ఆయన చూసాక నాకు అనిపించింది. అంత అసలు చాలా సింపుల్ గా ఉన్నారు. అండ్ మేము ఇచ్చిన క్లాత్స్ అది ఎక్కువ జాకెట్స్ వేస్తారు కాబట్టి సార్కి చాలా నచ్చాయి. సో మేము చేసిన స్టైలింగ్ ఆకాష్ సార్కి ఏదైతే ఉందో ఇప్పటి వరకు అలాంటి స్టైల్ ఆకాష్ సార్ని ఇప్పుడు చూడలేదంట. సో ఆర్సీ వైజ్ గా ఆయన అంత ప్రౌడ్ ఫీల్ అయ్యారు మనకున్న క్లాత్స్ కి. ఏ బిజినెస్ అయినా సరే ఒక బ్రాండ్ అంబాసిడర్ ని బిజినెస్ లోకి పెట్టుకోవాలి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ తీసుకుంటున్నామంటే మన సేల్ వైజ్ గా కానీ మన మార్కెటింగ్ వైజ్ గా మనకి ఎంత రీచ్ వస్తుంది అతని వల్ల, లేకపోతే మన బ్రాండ్ వాల్యూ ఎంత పెరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. తీసుకునే బ్రాండ్ అంబాసిడర్ ఫేస్ బట్టి ఆ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫేస్ కి వాల్యూ ఉంటే మార్కెటింగ్ లో ఆల్మోస్ట్ ఆ బ్రాండ్ ఒక వాల్యూ పెరిగినట్టే. మీరు లైక్ థమ్స్అప్ తీసుకోండి, ఒక హీరోని తీసుకుంటది, లేకపోతే పెప్సీ తీసుకోండి, ఒక హీరోని తీసుకోండి. ఆ ఒక ఫేస్ అనేది ఆ బ్రాండ్ వాల్యూ అనేది పెంచుతుంది. సో మీ బ్రాండ్ కి ఎలాంటి హీరో సెట్ అవుతాడు, లేకపోతే ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ సెట్ అవుతాడు, అండ్ మీ బడ్జెట్ ఏంటి, మీరు పెట్టిన బడ్జెట్ వల్ల ఆ మీ సేల్ అనేది పెరుగుతుందా లేదా, లేదా మార్కెట్ లో మీ పేరు అనేది వాల్యూ పెరుగుతుందా లేదా అని ఆలోచించుకోవాలి. అండ్ ఆ అమౌంట్ కి మీరు సెట్ అవుతున్నారా లేదా. ఇప్పుడు నాకు తెలిసిన బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ బ్రాండ్ కి మీరే బ్రాండ్ అంబాసిడర్ అయితే ది బెస్ట్. ఎందుకంటే మన బ్రాండ్ మనం ప్రమోట్ చేసుకున్నంత ఎవరు చేయలేరు. సో మీరు ప్రమోట్ చేసుకోవడం వల్ల మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది, మీ ఫేస్ వాల్యూ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా మీ బ్రాండ్ కి బయట జనాల్లో నమ్మకం పడుతుంది. నీ ఓన్ గా నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి నాకు తెలిసినంత వరకు మీ బ్రాండ్ గురించి మీరు ప్రమోట్ చేసుకుంటే చాలా బెస్ట్. ట్రెండ్
నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా హీరోస్ కన్నా గాని వీళ్ళకి గాని లాక్స్ లో ఉంటది అమౌంట్, మీకు తెలియదు కాదు. సో అదే అమౌంట్ ని మీ బిజినెస్ మీద మీరు ఖర్చు పెడితే మీరు ది బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడగలరు. లేదు హీరో వైజ్ గా చూడాలి, ఇంకా బ్రాండ్ వైజ్ గా వాల్యూ పెంచుకోవాలనుకుంటే వెళ్ళండి. అంటే మీ సేల్స్, మీ మార్కెటింగ్, మీ బ్రాండ్ వాల్యూ ప్రకారం వెళ్తే అది బెస్ట్. అది మనం ఏంటంటే ముందు ఆ మేనేజర్ అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు ఒక మీటింగ్స్ సెటప్ చేస్తారు. ఆ మీటింగ్ లో సార్కి మీకు ఓకే అయ్యకుంటే ఒక అమౌంట్ అనేది పర్ యానం ఎంత అనేది ఉంటుంది. అది మీరిద్దరికి ఓకే అయితే ఒక డీల్ అనేది ఉంటుంది. ఆ 1 year మాత్రం మీరు ఆ హీరోని యూజ్ చేసుకోగలుగుతారు. దాని తర్వాత ఒక పోస్టర్ కానీ ఒక ఫోటో కానీ వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందని మనకి బిగ్ ఇంకా నేను పిక్చర్. జస్ట్ 10 seconds లో చెప్పా, అది నిజంగా 1 day అయినా ఉంటది, అంత పెద్దది అది. అండ్ వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా ఏమైనా చేపించారా? ఓన్లీ ఆకాష్ జగన్నాథ్ సార్తోనే ఆపేశారా? యాక్చువల్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేసి 4 years అయింది కదా. లాస్ట్ 1 year నుంచి నేను ప్రమోషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే హైదరాబాద్ లో ఒక బిజినెస్ అనేది విజిబుల్ అవ్వాలంటే పర్టికులర్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొని వాళ్ళ చేత వైరల్ చేపిస్తేనే అది అవుతుంది. నేను విజయవాడలో ఉన్నంత వరకు నా అంతటా నేను నా బ్రాండ్ ని ప్రమోట్ చేసుకున్నాను, నేనే వీడియోస్ చేసుకున్నాను, A to Z మొత్తం నేనే చేసుకున్నాను. కానీ హైదరాబాద్ వెళ్ళేపాటికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వీడియోస్ చేపించి మనం దాన్ని వైరల్ చేపించాము. ఎక్కువ అంటే నా బిజినెస్ లో వాళ్ళ వైపు నుంచి ఒక 10% మాత్రమే నేను యూజ్ చేసింది. 10% కూడా కాదు, జస్ట్ ఒక వీడియో వైరల్ కోసం యూజ్ చేశాను అంతే. అంత దాని మీద అయితే డిపెండ్ అవ్వలేదు. ఓకే సార్. సో ఆర్సీ అనేది ఎలా స్టార్ట్ అయింది అండ్ మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి దాంతో? యాక్చువల్ గా ఇప్పటి వరకు నేను ఇది ఎక్కడ చెప్పలేదు, అండ్ ఇది నిజంగా చాలా నమ్మేది కూడా కాదు. యాక్చువల్ గా ఫస్ట్ నేను ఆటో డ్రైవర్ని. మా ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నిజంగా నేను ఎక్కడి నుంచి వచ్చాను అండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనేది. నేను ఆటో డ్రైవర్ని. పర్ డే 500-600 వచ్చినా చాలు అనుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. నేను ఏదో ఒక ఎండలో ఆటో మీద వెళ్తున్నప్పుడు నాకు అసలు నిజంగా నేనేంట్రా, నేను చేస్తుంది ఏంట్రా, నిజంగా ఇది ఈ రోజుల్లో ఇది కరెక్టేనా అన్న ఒక థాట్ వచ్చింది. తర్వాత నేను ఏదో ఒక పని మీద పంజాబ్ అయితే పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇదిలో ఇరుక్కున్నా, ఒక స్కామ్ అంటారు కదా, లైక్ ఆ స్కామ్ లో ఇరుక్కున్నా అనమాట. అంత దూరం ఏమి తెలియకుండా వెళ్ళిపోయా, కానీ ఒక స్కామ్ లో దొరుకున్నా. అక్కడ ఒక స్టోర్ లో నేను ఇక్కడ 700 కొనే ప్రొడక్ట్ అక్కడ 350కి అమ్ముతున్నారు. అంటే వాళ్ళకి ఎంత పడి ఉండిద్ది, అసలు ఈ క్వాలిటీ అంత ప్రైస్ కి అలా అమ్మగలుగుతున్నారు అని ఒక క్వశ్చన్ నాకు అక్కడ పడింది. ఆ క్వశ్చన్ నుంచి పుట్టిందే ఆర్సీ నిజంగా. అంటే నాకు అప్పుడు ఆ రోజు ఆ ప్రోడక్ట్ అని కనబడకుండా ఆ పంజాబ్ నేను వెళ్ళకుండా ఉంటే నిజంగా ఇది స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. ఆ రోజు అంత తక్కువ ప్రొడక్ట్ వస్తున్నప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చి ఒక ప్రొడక్ట్ ని ఎంత వాల్యూకి అమ్మొచ్చు అండ్ ఎంత బెస్ట్, అంటే వాళ్ళు 350 అమ్మారంటే వాళ్ళు తక్కువ ప్రొడక్ట్ అంటే తక్కువ క్వాలిటీ తెచ్చి ఉండొచ్చు. నేను ది బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ మోడల్స్ ఇక్కడ ఆర్సీని విజయవాడలో ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా ఉంటది అని ఆలోచించుకున్నా. ఆ రోజు స్టార్ట్ అయింది ఆర్సీ. అండ్ ఆర్సీ స్టార్ట్ అయ్యడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా అమ్మగారు, నేను బెట్టింగ్ ఆడేసి మినిమం 10 lakhs వరకు లాస్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్ నిజంగా వీడియో చూస్తే వాళ్ళు చూడండి, 10 lakhs వరకు లాస్ చేసుకున్నా. జీరో, ఎవరు పట్టించుకోలే, అప్పులు అయిపోయి పిచ్చిగా ఏం చేయాలో అర్థం కావట్లే అండ్ సూసైడ్ చేసుకునే వరకు కూడా వచ్చింది. ఆ టైంలో మా అమ్మ బంగారం మొత్తం తాకట్టు పెట్టి అప్పులు మొత్తం తీర్చి తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఫస్ట్ 30,000 ఇచ్చింది. 30,000 ఇస్తే దాంతో ఇంట్లో స్టార్ట్ చేశా. నాకు అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు. సో నేను స్టార్ట్ చేయడం బట్టికి చాలా వైపు నుంచి ఆర్డర్లు ఇవన్నీ వచ్చేసినాయి. విత్ ఇన్ 15 days లో నేను ఒక 60 feet లో ఒక స్టోర్ తీసుకొని పెట్టి విత్ ఇన్ 1 year 1 month లో ఏదైతే ఉందో 2.5 lakh రొటేట్ చేశా. అప్పుడు ఆ అప్పు అనేది మా అమ్మ ఏదైతే ఇచ్చిందో దాన్ని కవర్ చేసేసా. ఆ తర్వాత 2 lakhs తో మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు పర్ యానం 5 crore turnover తో మన ఆర్సీ అనేది రన్ అవుతుంది అనమాట. దీని మధ్యలో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటంటే, నేను ఏదైతే 2 lakhs ఫస్ట్ తీసుకున్నానో ఆ 2 lakhs 50,000 అప్పుడు ఎవరైతే నేను స్టాక్ కొంటానో వాడికి వేస్తే వాడు వచ్చేసి అసలు ఫేక్ స్టోర్ అది. జస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ పెడతాడు, ఆ వీడియోస్ చూసి ఎవడైనా అమౌంట్ వేస్తే ఆ అమౌంట్ ఆ స్టాక్ ఉంచేసుకుని అక్కడ షాప్ ఉండదు, ఏముండదు, అంతే. ఆర్డర్ పంపిస్తా. ఆర్డర్స్ లో కూడా ఏముంటది తెలుసా, యూజ్ చేసిన క్లాత్స్, ఆ క్లాత్స్ తీసుకొచ్చి మనం అమ్ముకోవాలి. అది చూడగానే ఒక మూల కూర్చొని ఏడ్చా. ఈ రోజుకి మా అమ్మకి, నాకు, మా అక్కకి, మా ముగ్గురికే తెలిసింది, మా నాన్నకు కూడా చెప్పలేను. ఆ మూల కూర్చొని అలాగే ఏడ్చా. ఆ క్లాత్స్ రాగానే నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఉన్నదే 2 లక్షలు, అందులో 50,000 వచ్చేసి దీంట్లో పోయినాయి, 1,50,000.
సరే ఇది ఇలా అవ్వదురా బాబు, అయినా సరే వెళ్దాం, ఒక స్టెప్ వేద్దాం, ఎలాగో దిగాం కాబట్టి. ఇప్పుడు ఇన్ని ఫేస్ చేసి మా అమ్మకి ఏంటి బెట్టింగ్ ఆడాడు మళ్ళీ నమ్ము డబ్బులు ఎత్తున్నావు ఇలాంటి మాటలన్నీ పడతాయి. ఇది అవ్వదురా బాబు, ఇందులోనే నిలబడదాం అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నిజం చెప్తున్నా, ఏ రోజు స్టోర్ అనేది డల్ అవ్వాలి. ప్రతి రోజు ప్రతి ఒక్క అప్డేట్ నా వైజ్ గా నేను ఏం ఆలోచించానంటే, ఇప్పుడున్న మార్కెట్ లో ట్రెండ్ లో ఉండాలంటే ఏం చేయాలి, అదే చేశాను నేను. నేను స్టార్ట్ చేసిన 4 years బ్యాక్ వెళ్ళండి, ఒక్కళ్ళది ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ లో వీడియోలు ఉండవు, అసలు క్లాతింగ్ సంబంధించిన వీడియోస్ ఏమి ఉండవు. అప్పుడప్పుడే అసలు వీడియోలు చేస్తుంటే నవ్వేవాళ్ళు మా ఫ్రెండ్స్, ఈడెంట్రా బట్టలు వేసుకొని వీడియోలు చేస్తున్నాడు. కరోనా టైంలో నుంచి అప్పుడు ఆన్లైన్ అనేది కూడా లేదు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి డెలివరీలు ఎలా చేయాలి అప్పటి వరకు లేదు కదా, సో అప్పుడు స్టార్ట్ అయింది. నేను బయట ఊరు వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తే ఎలా ఉంటది అప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేశా. దాని గురించి తెలుసుకున్నా. అసలు ఆన్లైన్ గురించి జీరో నాలెడ్జ్ నాకు, మొత్తం యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా. ఒక ప్రోడక్ట్ ని ఎలా డెలివరీ చేయాలి, కస్టమర్ కి COD ఎలా పంపించాలి, అసలు ఇక్కడ ఆర్డర్ పికప్ ఎలా చేసుకోవాలి, A to Z నేను యూట్యూబ్ నుంచి నాలెడ్జ్ తెచ్చుకొని నా అంతటి నేను ఓన్ ట్రై చేసి ఆన్లైన్ స్టార్ట్ చేశా. ఆన్లైన్ స్టార్ట్ చేయగానే పర్ డే సేల్ 40,000కి వెళ్ళింది. 40,000కి వెళ్ళింది. ఇప్పటికీ నా పేజ్ లోకి వెళ్తే పాత వీడియోస్, మన స్టోర్ మొత్తం 1 డేకి 300 ఆర్డర్స్ ఆన్లైన్. ఎవరైతే తెలుగులో వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు మన దగ్గర ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మనీ పే చేయండి అనేవాళ్ళు. రీల్స్ లో నేను అప్లోడ్ చేశా, మీరు మనీ ముందు ప్రోడక్ట్ ఓపెన్ చేయండి, మీకు క్వాలిటీ నచ్చితే మీరు ప్రోడక్ట్ తీసుకోండి, లేకపోతే అప్పటికప్పుడే డెలివరీ బాయ్ పంపించండి, మీరు మనీ కూడా పే చేయొద్దు. నా క్వాలిటీ మీద నాకున్న ట్రస్ట్ అండ్ నేను ఇచ్చే బెస్ట్ ప్రోడక్ట్ మీద నాకు ట్రస్ట్. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ చేయడం స్టార్ట్ చేశానో నా బిజినెస్ డే బై డే గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఈ మధ్యలో స్ట్రగుల్స్ అంటారా, అప్పుడు నాకు ఏం చేయాలో తెలియక ఆన్లైన్ నేను ప్రొడక్ట్స్ ని COD కాకుండా కస్టమర్ ట్రస్ట్ మీద పంపించేసేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మందికి ఆ బుక్ ఇప్పుడు కూడా నేను దాచుకున్నా, ఆ కస్టమర్స్ నెంబర్స్ కూడా దాచుకున్నా. పంపించిన తర్వాత వాళ్ళు అమౌంట్ వేసేవాళ్ళు కాదు. 2 సార్లు 3 సార్లు అలవాటైనోడు వీళ్ళు డబ్బులు లేకుండా పంపిస్తున్నాడు అన్నాడు. ఒకసారి 15,000 రూపాయలు ఆర్డర్ పెట్టుకున్నాడు. 15,000 రూపాయలు ఆర్డర్ పెట్టేసుకొని ఆ ఆర్డర్ కోసం సిమ్ తీసి పక్కన పడేసాడు. ఆ 15,000 ఆర్డర్ కూడా పోయింది. సరే ఏం చేయాలి అర్థం కాలే. డెలివరీ బాయ్స్ వాళ్ళతో మాట్లాడి అక్కడ స్కామ్ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందంటే అక్కడ ఉన్న లూప్ హోల్ ని కస్టమర్స్ పట్టుకొని దాన్ని ఎలా చేయడం, అక్కడతో నేను ఆన్లైన్ స్టాప్ చేసి ఇప్పటికి నాకు 3.5 years అవుతుంది. ఎప్పుడైతే ఈ లూప్ హోల్స్ అన్ని ఆన్లైన్ లో నేను ఫిక్స్ చేసుకుంటానో ఆ తర్వాత మళ్ళీ ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం, అప్పటి వరకు వద్దని చెప్పేసి 3.5 years అవుతుంది. పర్ డే 300 ఆర్డర్స్ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ 700 చొప్పున లెక్కేసుకోండి. పర్ డే అదే 1,50,000 నుంచి 2 లక్షల సేల్. అప్పుల్లో ఆ బుక్స్ కూడా నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి, కానీ 2 లక్షల సేల్ కూడా నేను ఎందుకు వద్దుకున్నానంటే ఆ లూప్ హోల్స్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ప్రాపర్ గా RC ఒక వెబ్సైట్ లాంచ్ చేసి ఒక యాప్ లాంచ్ చేసి ఒక ఫ్లోలో వెళ్దాం అని చెప్పేసి ఆ ఉన్న ఏదైతే బొక్కలన్నీ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత దిగుదామని ఆగా. సో ఈ మధ్యలో నాకు ఎంత సేల్ పోయింది, ఈ మధ్యలో ఎన్ని స్టోర్లు పడ్డాయి, అయినా సరే కాంపిటీషన్ లో నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. డే బై డే మార్కెట్ వైజ్ గానే గ్రో అవుతూ వచ్చా. స్ట్రగుల్స్ అంటే బ్రో నిజం చెప్తున్నా, ఆ రోజు నిజంగా మా అమ్మ నన్ను నమ్మి ఆ డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజు నిజంగా నేను జీరో. ఆ రోజు నిజంగా మా అమ్మ నమ్మి నాకు ఆ డబ్బులు ఇచ్చింది కాబట్టి నేను ఈ రోజు ఈ లెవెల్లో అయితే ఉన్నా. లేదు నా కొడుకు ఇలా బెట్టింగ్ ఆడాడు, నిజం చెప్తున్నా ఇప్పుడున్న జనరేషన్ లో తప్పు అందరం చేస్తాం రా. ఒక్కసారి దాన్ని సరిదిద్ది ఒక మంచి రూట్ లో పెట్టి చూడండి, ఏదో ఒక రోజు సక్సెస్ అనేది అయితే వస్తుంది, రాకుండా ఉండదు. మన అమ్మ నాన్న కానీ నమ్మకపోతే ఇంక బయట వాళ్ళు ఎవరు నమ్మరు కదా, వాళ్ళే నమ్మాలి. వాళ్ళు నమ్మి ఒక్క దారి ఇచ్చారంటే నిజంగా ఒక బెస్ట్ రూట్ లో అయితే మనం వెళ్తాము, బిల్డ్ చేసుకోవాలి. మళ్ళీ మనం రాంగ్ రూట్ లోకి వచ్చి మళ్ళీ ఇలాగే చేస్తున్నాం అంటే ఏ తల్లికి ఏ తండ్రికి ఆ నమ్మకం అనేది రాదు. ఇప్పుడు మనల్ని వాళ్ళు చదివిచ్చేది పెంచేది కూడా రేపొద్దున వాళ్ళు మనం చూస్తామని కదా. సో వాళ్ళని మోసం చేసి మనం చేసేది ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడే మనం, ఇప్పుడు మా నాన్నగారు నేను RC స్టార్ట్ చేసిన తర్వాత చనిపోయారు మధ్యలో. నేను ఇంత సక్సెస్ అయిన తర్వాత నాకు ఒకటే బాధ, ఓడి అమ్మ మా నాన్నకి ఇప్పుడు నేనున్న లెవెల్ చూపించుకోలేకపోతున్నాను. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత బ్రో నాకు చాలా వైపుల నుంచి చాలా అసలు అంటే గ్రో ఎలా వచ్చిందంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పేరు. ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం కావాలి, మనం సక్సెస్ అవ్వడం కావాలి. అది నేను చూపించుకోలేకపోతున్నా, మా నాన్న లేడు. అసలు నిజంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ జనరేషన్ ఉన్న అమ్మ నాన్నని కరెక్ట్ గా అంటే ఏ వేలో పెంచుతారో నాకైతే నిజంగా తెలియదు, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళు ఉన్నప్పుడే మంచిగా చూసుకుంటారు, లేనప్పుడు మాత్రం మనం ఎంత బాధపడినా వేస్ట్. నేను మా నాన్న లేని లోటు అయితే నాకు తెలుస్తుంది నిజంగా. సో ఇప్పుడు ఎవరైతే అమ్మ నాన్న ఉన్నారో ఒక్క ఛాన్స్ అయితే ఇచ్చి చూడండి, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఒకసారి ఏదో తప్పు చేశారని చెప్పేసి దాన్ని ఇక నెగ్లెక్ట్ చేయమాకండి, ఇదైతే నేను చెప్తున్నా. సో ఈ పాయింట్ నేను ఈ 4 years లో నేను నోట్ చేసింది. చాలా ఇన్పుట్స్ తెలుసుకున్నాం సార్ నేను షేర్ నుంచి, అండ్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది చెప్పాలంటే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా. అండ్ ఇప్పుడు మీరు ఆన్లైన్ అన్నారు కాబట్టి ఆ 3.5 years తర్వాత కూడా చూస్తుంటే
ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే రీల్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఆఫ్టర్ 6 months కానీ ఆఫ్టర్ 1 year కానీ ఆ కన్సిస్టెన్సీ పోతుంది. సరే ఒక రేంజ్కి వచ్చాం కదా ఆపేద్దాంలే, వచ్చే వాళ్ళు వస్తారు అనే మైండ్ సెట్కి వచ్చేస్తాం. అదంతా లేదు అని మీరు ఆ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేశారు? ఇప్పుడు బయట మీరు ఏదైతే చెప్తున్నారో 6 months కి 7 months కి క్లోజ్ చేస్తున్నారు అన్నారు చూసావా, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నేను ఒక బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి రీల్స్ చేయడం, దాన్ని చూసి ఇంకోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ క్లాతింగ్ బ్రాండ్ గురించి అనేది దాని గురించి ఎవరు ఒక లోపలికి వెళ్ళి చెక్ చేయట్లేదండి. పైన ఏదైతే ఉన్నాయో టీ షర్ట్లు తెద్దాం, దాని మీద ప్రింట్ వేద్దాం, దాన్ని అమ్మేద్దాం, ఇదొక మైండ్ సెట్ లో ఉన్నారు. దీని ఇన్ఫ్లుయెన్స్ చూసి వేరే వాళ్ళు ఇంట్లో ఒక 2 లక్షలు అంటున్నారు, 3 లక్షలు అంటున్నారు, తెచ్చేసుకుంటారు. దాని మీద పూర్తి నాలెడ్జ్ తో దిగితే తప్ప దాంట్లోకి దిగడం అసలు చాలా కష్టం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, చాలా మంది MBA బిజినెస్ లో చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా క్లాతింగ్ బ్రాండ్ లో దిగడానికి చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు టీ షర్ట్ ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది వచ్చింది, చాలా మంది యూత్ దీని మీద ఫోకస్ చేసేసి స్టార్ట్ చేసేస్తున్నారు. దాని మీద పూర్తి నాలెడ్జ్ అయితే ఎవరికి లేదు. ఈ నాలెడ్జ్ లేకపోవడం ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో విత్ ఇన్ 6 months లో మూసేయాల్సి వస్తుంది. దేనికి? దీని గురించి అసలు A to Z ఎవరికి తెలియదు. ఏదో ఒక ప్రింట్ తీసుకొచ్చామా, దాని మీద ప్రింట్ వేసేసామా, దాన్ని సేల్ చేసేసామా, ఇదొక దాని మీదే ఉన్నారు. మీరు చూస్తే ఒక టీ షర్ట్స్ లోనే బ్రాండ్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ ఒక షర్ట్స్ లో కానీ ఒక కార్గోస్ కానీ ఒక జీన్స్ కానీ దేంట్లోనూ బ్రాండ్స్ క్రియేట్ అవ్వట్లేదు. దేనికి? అదే టీ షర్ట్స్ బిజినెస్ అనేది సింపుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఓవర్ సైజ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. సో దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. నేనేమంటా, బిజినెస్ లో దిగడం చాలా మంచిది అండ్ గ్రో అవడం కూడా చాలా మంచిది. కానీ మీరు బిజినెస్ లో దిగక ముందే ఆ బిజినెస్ అసలు ఏంటి, దాని గ్రో ఎంత వరకు ఉంది, దీంట్లో మనం ఏం చేయగలుగుతాం. చాలా మంది బిజినెస్ లో ఉన్నారు, మనం దిగడం వల్ల యూజ్ ఏంటి, దిగిన తర్వాత వాళ్ళకన్నా మనం బెస్ట్ ఏం చేయగలుగుతాం అని ఎవరైతే కాన్ఫిడెంట్ గా అండ్ ఇవన్నీ చేయగలం అనుకుంటారో వాళ్ళు దిగి మాత్రం ఇది చేయండి. ఎందుకంటే మనీ అనేది బ్రో ఒక 2 lakhs మినిమం 2 lakhs కావాలి బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అది ఇంట్లో వాళ్ళు అక్కడిక్కడ అప్పులు తెచ్చి పెడతారు, మీ మీద కాన్ఫిడెన్స్ చేస్తారు. మీరు దాన్ని వృధా చేసే బదులు ఒక 1 year లేట్ అయినా పర్లేదు, మొత్తం A to Z నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత దిగండి. మీరు గ్రో అవ్వడం పక్కా మళ్ళీ వస్తుంది. టైం తీసుకోండి, నాలెడ్జ్ తెచ్చుకోండి, ఆ తర్వాత బిజినెస్ లో దిగండి. అంతేగాని ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు తీసుకొచ్చి ఒక 50,000 లో నేను బ్రాండ్ స్టార్ట్ చేసేస్తాను, లేకపోతే 70,000 లో స్టార్ట్ చేసేస్తాను, ఇది కాదు బ్రాండ్ అంటే. బ్రాండ్ బిల్డ్ చేయడానికి అమౌంట్ తో పని లేదు. ఇప్పుడు కోటీశ్వర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు బ్రాండ్ బిల్డ్ చేయలేకపోతున్నారే. ప్రతి ఒక్కరు ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు? దాంట్లో నాలెడ్జ్ లేదు కాబట్టి. ఆ నాలెడ్జ్ ఉన్నోడు 10,000 తో అయినా స్టార్ట్ చేయగలుగుతాడు. ఆ నాలెడ్జ్ నీకు ఉంటే, నీకు నిజంగా ఉంటే నువ్వు 10,000 తో దాన్ని స్టార్ట్ చేయగలుగుతావు. నీకు లేకపోతే నువ్వు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టినా అది నేను దారపోసినట్టే దాన్ని. సో ముందు దాంట్లో నాలెడ్జ్ తెచ్చుకోండి, ఆ తర్వాత బ్రాండ్ క్రియేట్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు RC ట్రెండ్ సెట్టర్స్ ని ఒక 5 years తర్వాత ఎలా చూద్దాం అనుకుంటున్నారు సార్ ఒక మార్కెట్ ప్లేస్ లో? 5 years తర్వాత నేను RCని అలా చూసుకోవాలనుకోండి. నేను ఫిక్స్ అయింది ఏంటంటే, మెన్స్ వేర్ అంటే RC అనేది ఒక 1 stop సొల్యూషన్ గా వాళ్ళ మైండ్ లోకి రావాలి. ఏదైనా క్లాతింగ్ అనగానే అరే పలానా RC ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం, A to Z దొరికితే ఉన్న ఒక మైండ్ సెట్ నేను కస్టమర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అది ఎప్పుడైతే క్రియేట్ అయిందో RC అనేది ఆల్రెడీ బ్రాండ్ బిల్డ్ అయిపోయినట్టే. ఎవరికైనా షూ కావాలా RC రావాలి, ఫ్యాషన్ యాక్సరీస్ రావాలా RC కావాలి, టీ షర్ట్ కావాలా RC కావాలి, బెస్ట్ కలెక్షన్ కావాలా RC కావాలి, ఇప్పుడున్న జనరేషన్ కి ఏ క్లాత్ సెట్ అవుతాయి RC కావాలి. ఈ యొక్క మైండ్ సెట్ ని నేను కస్టమర్ క్రియేట్ చేయగలిగితే, అలాంటి కలెక్షన్ నేను తీసుకురాగలిగితే నెక్స్ట్ 5 years లో RC అనేది ఒక లెవెల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది చేయడానికి నేను కష్టపడుతున్నా. ఇంకా నేను నాకు తెలిసి 10% చేశా, ఇంకా 90% ఉంది. ఆ లెవెల్కి వెళ్తే మాత్రం నేను హ్యాపీ. ఇప్పుడు బయట చూసుకుంటా ఉంటే ప్రతి 3 months కి కూడా ఫ్యాషన్ అనేది అప్డేట్ అవుతానే ఉంటది. అంటే జనరల్ గా దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు సార్? అప్డేట్స్ అనేవి మీ దాకా ఎలా వస్తాయి, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంది. నాకు తెలిసి ఒక 20+ మార్కెట్స్ అయితే ఉన్నాయి క్లాతింగ్ సంబంధించి. ప్రతి ఒక్క మార్కెట్ లో ఒక మండే అనేది ఉంటది. మండే వస్తే ప్రతి ఒక్క మార్కెట్ లో 1000+ మోడల్స్ దిగుతాయి. 20 మార్కెట్లో ఒక్కొక్క దాంట్లో 20,000 మోడల్స్ పర్ వీక్ 20,000 మోడల్స్ చేంజ్ అవుతాయి. అందులో ప్రతి వీక్ ఇంతమంది అంటే ఎవరైతే ఈ క్లాతింగ్ స్టోర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు మీకు టేస్ట్ ఉంటుంది, నాకు టేస్ట్ ఉంటుంది, వాళ్ళకు టేస్ట్, ఎవరికి టేస్ట్ సంబంధించింది వాళ్ళ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటారు. అందులో నేనేం చేస్తానంటే 1000 పీసులు ఉంటే నేను మహా అయితే దాంట్లో 10 pieces మాత్రమే సెలెక్ట్ చేస్తాను. అంటే ఉన్నట్లో ది బెస్ట్ కలెక్షన్
అది మాత్రమే నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. అండ్ మనకి బయట దానికి డిఫరెన్స్ ఏంటంటే మన స్టోర్ లో ఒక మోడల్ ఉంటే దాంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంటాయి. మీకు ఎక్స్ఎల్, ఇంకొకరికి ఎల్, నాకు ఎమ్. అంటే ఈ ప్రోడక్ట్ మన ముగ్గురు దగ్గర మాత్రమే కనబడాలి, వేరే వాళ్ళ దగ్గర కనబడకూడదు. అంటే ఈ మోడల్ నాకు మాత్రమే సొంతం, నా ఓన్, ఈ ప్రోడక్ట్ నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు, ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది, వేసుకున్నాడు ఒక ప్రౌడ్ ఫీలింగ్ రావాలి. సో నేను ఒక సెట్ మాత్రమే తీసుకొస్తా. సో మనం తెచ్చిన స్టాక్ వీడియో పెట్టగానే విత్ ఇన్ 2 days లో సేల్ అయిపోతుంది. దానికోసం కస్టమర్ మళ్ళీ వచ్చిన మోడల్ ఉండదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆర్సీలో కలెక్షన్ వస్తే విత్ ఇన్ 2 days లో గ్రాబ్ చేసుకోవాలి, లేకపోతే ఆ ప్రోడక్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు, ఆ కలెక్షన్ ఇంకెక్కడ దొరకదు అన్న ఒక మార్క్ ని మనం క్రియేట్ చేసాం. ఓకే. అండ్ మీరు చెప్పినట్టు చాలా డ్రాప్స్ అనేది ప్రతి వీక్ కానీ ప్రతి మంత్ కానీ వస్తూనే ఉంటాయి. సో ఫెయిల్యూర్ డ్రాప్స్ కూడా ఏమన్నా ఫేస్ చేశారా సార్? అదే, నేను ఇప్పుడు 4 years అయింది కదా బిజినెస్ లో, నాకు తెలిసి 90% ఆఫ్ ద స్టాక్ నేను పెట్టినమ్మటే. ఎందుకంటే సెలెక్టెడ్ పీస్ నేను తీసుకొచ్చానంటే అది సెలెక్టెడ్ పీస్, అండ్ ఆ స్టాక్ అనేది హోల్డ్ అవ్వడం అనేది ఛాన్సే లేదు. ఒకవేళ హోల్డ్ అయ్యిందా విత్ ఇన్ 1 month లో ఆఫర్స్ లో నన్ను క్లియర్ చేసేస్తా. మనం పెట్టే ఆఫర్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను ఇచ్చేదే క్లాతింగ్ మీద ఆఫర్ ఇస్తాను. సో ఆఫర్స్ వల్ల స్టాక్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది. స్టాక్ ఇన్వెంటరీ అనేది కూడా ఎలా మెయింటైన్ చేస్తారు సార్ ఇప్పుడు జనరల్గా? ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 7-8 కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క సెల్ఫ్ ఉంటుంది. కార్గోస్ ఒక దగ్గర, జీన్స్ ఒక దగ్గర, టీ షర్ట్స్ ఒక దగ్గర, ఫార్మల్స్ ఒక దగ్గర, ప్రతి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు స్టాక్ రాగానే మనం ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకుంటాం, ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి, అసలు ఈ మోడల్ మనం సెలెక్ట్ చేసామా లేదా, అసలు ఈ కోడ్ దానికి సెట్ అయిందా లేదా. ఒకవేళ ఆ ప్రొడక్ట్ మనం సెలెక్ట్ చేయకపోతే దాన్ని పక్కన పెట్టేస్తాం. నేను సెలెక్ట్ చేయింది నా ప్రొడక్ట్ నాకు వస్తే నేను అసలు తీసుకోను, దాన్ని ఎమ్మటనే రిటర్న్ పెట్టేస్తాను. అండ్ ఇన్వెంటరీ వైజ్ గా వస్తే ఈ మోడల్ కి ఇది ఒక 3 pieces. ఈ రోజు సండే అంటే సండే వరకు ఒక ఆఫర్ ఉంటుంది. ఆఫర్ వరకు స్టాక్ ఉన్నంత వరకు క్లియర్ చేస్తుంది. మండే మార్నింగ్ ఎన్ని పీసెస్ క్లియర్ అయినాయి అంత స్టాక్ మనం మళ్ళీ మండే రోజు రిలీజ్ చేస్తాం. మండే రోజు కొత్త స్టాక్ అప్డేట్ అవుతుంది. విత్ ఇన్ 3 days కి మన స్టోర్ లో స్టాక్ అనేది అప్డేట్ అవుతుంది. ఇన్వెంటరీ ప్రతి ఒక్క 4 days కి మనం చెక్ చేసుకుంటూనే ఉంటాం. కార్గోస్ లో ఎంత స్టాక్ లిఫ్ట్ అయింది, జీన్స్ లో ఎంత స్టాక్ లిఫ్ట్ అయింది, టీ షర్ట్స్ లో ఎంత స్టాక్ లిఫ్ట్ అయింది, ఒక క్యాలిక్యులేషన్ అయితే వచ్చింది. దానికి ఒక టీం ఉంది, ఆ టీం A to Z చెక్ చేసుకుంటది. అండ్ పర్ మంత్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఏం సేల్ అయ్యాయి అంత, అసలు ఈ మంత్ కస్టమర్లు ఎవరు ఎక్కువ హైయెస్ట్ బిల్ చేశారు, అసలు 10,000 కొన్న వాళ్ళు ఎంతమంది, అండ్ ఎక్కువ ప్రోడక్ట్ ఏది సేల్ అయింది, ది బెస్ట్ కలెక్షన్ ఏది రన్ అవుతుంది, A to Z మనం అందులో తెలుసుకొని దాని తగ్గ కలెక్షన్ కూడా తెచ్చుకుంటాం. సో ఆ కస్టమర్ సపోర్ట్ కానీ ఆ కస్టమర్ బిహేవియర్ కానీ దాంతో ఏమన్నా ఇప్పుడు AI వచ్చింది కదా, దాని పరంగా ఏమన్నా చేంజెస్ గమనించారా? మేము మన ఆర్సీలో ఏం తీసుకురాబోతున్నాం అంటే AI చాట్ బోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. ఒక పర్సన్ మన వెబ్సైట్ కి విజిట్ అయ్యాడు, అతను లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, లేకపోతే బ్లాక్ గా ఉన్నాడు, ఏదైనా అవ్వచ్చు. ఫ్యాషన్ రిలేటెడ్ ఒక కస్టమర్ మన AI చాట్ బోట్ ఓపెన్ చేశాడు. నేను పలానా ఆర్సీ ట్రెండ్ సెట్టర్స్ లో అతని ఫోటో ఇచ్చి నాకు ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ కావాలనేది మన AI చాట్ బోట్ ని అడిగితే అతనికి ఉన్న కలర్ కి, అతను ఉన్న సైజ్ కి అదే సజెస్ట్ చేస్తుంది మన వెబ్సైట్ లో నుంచి. నీకు ఈ ప్రోడక్ట్ అయితే సెట్ అవుతుంది, దీని మీద మీరు ఈ ప్యాంట్ వేసుకోవచ్చు, అండ్ ఈ షూస్ మీకు దీనికి సెలెక్ట్ అవుతాయి, మీ కలరింగ్ బట్టి మీ సైజుని బట్టి A to Z మనం దాన్ని క్రియేట్ చేసాం అనమాట. అంటే మీకు ఏ క్వైరీస్ ఉన్నాయో సరే AI చాట్ బోర్డ్ నుంచి ఆన్సర్ వస్తుంది. దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయబోతున్నాం అంటే ఫ్యాషన్ మీద ఐడియా లేని వాళ్ళు ఆ వెబ్సైట్, మన వెబ్సైట్ లో ఆ చాట్ బోర్డ్కి వెళ్తే వాళ్ళకు ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. వాళ్ళు భయపడే అవసరం లేదు. మీరు ఒక బయటికి వెళ్ళారు అనుకుందాం, ఒక స్టోర్కి వెళ్ళారు, మీకు టేస్ట్ లేదు, ఒకవేళ కలెక్షన్ ఏం తీసుకోవాలో ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఒక పెద్ద ప్రాబ్లం. సో అలాంటి ఇంట్రోవర్ట్స్ ఉంటారు చాలా మంది, అడగలేరు, చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ని తీసుకెళ్తాం, ఏదైనా సెలెక్ట్ చేయంటాం, వాళ్ళు చిరాకు పడతారు. అలాంటిది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ లో AI వల్ల చాలా మంది చాలా చేస్తున్నారు. మనం ఎలా యూజ్ చేసుకున్నాం, మన ఫ్యాషన్ కి ఇదైతే కరెక్ట్ వే. ఒక కస్టమర్ ఇలా చూస్ చేసుకోలేడు కాబట్టి వాళ్ళకి మనం బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు దీని ద్వారా అని చెప్పేసి మనం దాన్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ప్రాసెస్ లో ఉంది, ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఒక 10% ఇంకా ప్రాసెస్ లో ఉంది. అది అయిపోతే మనం దాన్ని రిలీజ్ చేసేస్తాం. ఇది ఒక బిగ్ న్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది మన ఆర్సీకి. సో ఇప్పుడు ఆన్లైన్ గురించి చెప్పారు కదా, సో ఆఫ్లైన్ లో కూడా కస్టమర్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది? ఆఫ్లైన్ లో నేనేం చేస్తానంటే మన విజయవాడ స్టోర్ అవని, హైదరాబాద్ స్టోర్ లో అవని, కస్టమర్ పర్చేస్ చేసినా చేయకపోయినా ఒక రివ్యూ అనేది తీసుకుంటా. దాంట్లో బెస్ట్ ఉంటే ఓకే, ఇంకా ది బెస్ట్ ఎలా చేయాలో చూసుకుంటా. ఒకవేళ వాళ్ళు ఒక బ్యాడ్ రివ్యూ ఇస్తే నిజంగా అది జరిగిందా, లేకపోతే ఏమైనా వేరేగా పెట్టారా, ఒకవేళ అది జరిగితే దాని నుంచి తెలుసుకొని దాన్ని కస్టమర్ వైజ్ కానీ స్టాఫ్ వైజ్ కానీ చేంజ్ చేయడం కానీ, లేకపోతే మన వైపు ఏమైనా మైనస్ ఉంటే దాన్ని తీసుకొని, అంటే
నాకు తెలిసినంత వరకు బిజినెస్ లో బ్రో ఒక కస్టమర్ ఇచ్చే రివ్యూ వల్ల ఒక బిజినెస్ చేంజ్ అయిపోద్ది. ఎలా అంటే వాళ్ళు ఇచ్చే అంటే వాళ్ళకి మన స్టోర్ లో ఏదైతే నచ్చలేదో అది నిజంగా నచ్చకపోయి ఉంటేనే కదా. అంటే లైక్ ప్రొడక్ట్ అవని, క్వాలిటీ అవని, లేకపోతే ప్రైజింగ్ అవని, ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ బట్టి మనం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటే నిజంగా మన బిజినెస్ గ్రో అయిపోద్ది. అది మైనస్ అవని, బ్యాడ్ అవని, గుడ్ అవని. ఒకవేళ వాళ్ళు నాకు ఇలాంటి టైప్ క్లాత్స్ కావాలన్నారు, లేకపోతే ఈ ప్రైజింగ్ లో కావాలన్నారు, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలన్నారు, ఈ క్వాలిటీలో కావాలన్నారు, వాళ్ళు అడిగినట్టు మనం తీసుకొస్తే మన బిజినెస్ మనం గ్రో అయిపోయినట్టే. కస్టమర్ కి ఏది కావాలో మనం తీసుకొస్తేనే కదా మన బిజినెస్ కూడా అయ్యేది. సో వాళ్ళు ఏ రికమెండేషన్స్ అవని, వాళ్ళు ఇచ్చే రివ్యూస్ అవని, A to Z నేను చూసుకొని దాని పట్ల చేంజ్ కూడా చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం ఎంత క్వాలిటీ ఆఫ్ క్లాత్స్ మన కస్టమర్స్కి ఇస్తున్నా కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ ద అంటే దాని ప్యాకింగ్ ఎలా ఉంది, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమంది కార్డ్స్ పెడతారు, కొంతమంది గిఫ్ట్స్ ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ పెడతారు, కీ చైన్స్ పెడతారు, అట్లుంటాయి కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే. ఆర్సీలో అలా ఏమన్నా ఉందా? ఒక ఆన్లైన్ బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటే మెయిన్ గా కావాల్సింది ప్యాకేజింగ్. ఒక ప్రోడక్ట్ ను ఓపెన్ చేయకముందే ఆ ప్యాకింగ్ ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎంత బాగుంటుంది అనేది జడ్జ్ చేస్తారు ఆన్లైన్ లో. సో ప్యాకింగ్ ఎంత బాగుంటే ఆల్మోస్ట్ ఆ బ్రాండ్ వాల్యూ కూడా అంత పెరుగుతున్నట్టే. చాలా మంది మీరు బ్రాండ్స్ చూస్తే ప్యాకేజింగ్ మీద చాలా వరకు వాళ్ళు అమౌంట్ అనేది స్పెండ్ చేస్తారు. గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారు, అందులో గిఫ్ట్స్ పెడతారు, ఒక ప్రాపర్ ప్యాకేజింగ్ అని చేస్తారనమాట. సో దీన్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే కస్టమర్ కి ఈ బ్రాండ్ మీద వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. ముందు ప్యాకేజింగ్ ఈ లెవెల్లో ఉంటే ప్రోడక్ట్ కి వాళ్ళకి ఎంత క్వాలిటీ ఉంటుందని ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ లో ఒక ఆన్సర్ అనేది వాళ్ళే ఇచ్చేసుకుంటారు. సో ప్యాకేజింగ్ అనేది ఒక ఆన్లైన్ బ్రాండ్ కి ఒక మెయిన్ పార్ట్. సో మన ఆర్సీ వైజ్ గా వస్తే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా మనం ఆన్లైన్ లోకి దిగలేదు కాబట్టి మనం ఇంకా దాన్ని చేయలేదు. కాకపోతే ప్యాకేజింగ్ వైజ్ గా మాత్రం మనం ది బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఇప్పుడు కస్టమర్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఇన్ హౌస్లో చూసుకుంటే ఆర్సీకి ఒక స్టాఫ్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది, అది మీరు ఎలా దాన్ని చూడాలనుకుంటున్నారు? నేను ఎలా అనుకుంటున్నాను అంటే బ్రో, స్టాఫ్ ఫస్ట్ నేను వాళ్ళని స్టాఫ్ లా చూడను, ఒక ఫ్యామిలీలా చూస్తా. వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు వీడియో చూస్తే మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సగం మంది మన ఫ్యామిలీస్, అంటే లైక్ బామ్మరిది అని, తమ్ముడు అని, అన్నయ్య అని, వీళ్ళే మన విజయవాడ స్టోర్ లో ఆల్మోస్ట్ వీళ్ళే ఉంటారు. హైదరాబాద్ స్టోర్ గురించి వెళ్దాం. అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ ని వాళ్ళ శాలరీ 17,000 వాళ్ళు కావాలంటే నేను 20,000 ఇస్తా. అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కి మించి నేను ఇస్తా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఆర్సీలోకి వస్తే ఇంకా ఆర్సీలో ఫ్యామిలీలా ఉండిపోవాలి. వాళ్ళ శాలరీ వైజ్ గా ఇబ్బంది ఉండకూడదు, పర్సనల్ వైజ్ గా ఇబ్బంది ఉండకూడదు. ఏ వైజ్ వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకునేలాగా నేను వాళ్ళతో క్లోజ్ గా ఉంటా. ఎందుకు అని రీజన్ అంటారా, ఒకప్పుడు నేను ఒకరి కింద వర్క్ చేసి వచ్చినోడిని. సో ఆ బాధలు అనేది నాకు తెలిస్తే, సో నేను వాళ్ళతో అలా ఉండకూడదు, ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేయాలి. వాళ్ళు ఏదైనా సరే ఒక ఫ్యామిలీకి ఎలా షేర్ చేసుకుంటారో అలాగనే నాతో షేర్ చేసుకోవాలని ఫీల్ అవుతా. వాళ్ళతో నేను ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తా. సో వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసారు కాబట్టి మీరు ఒక ఫ్యాషన్ ఆంటర్ప్రినర్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనుకుంటే వన్ డే ఎలా ఉంటుంది మీ లైఫ్లో? మార్నింగ్ 8 o'clock లేస్తే ఒక 10-15 నిమిషాలు లైక్ జిమ్ లాగా వర్కౌట్స్ చేయడం, తర్వాత 9కి రెడీ అవ్వడం, 9 నుంచి 10 లోపు టిఫిన్ చేయడం, 10కి స్టోర్కి వెళ్ళిపోవడం, 10 నుంచి 12 వరకు స్టాఫ్ తో మాట్లాడతా. అసలు ఏం జరుగుతుంది, సేల్ ఎంత తీసుకుంది, ఏ ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి, అండ్ ఇప్పుడు మనకి ఏమైనా స్టాక్ కావాలని చెప్పేసి. 12 నుంచి 1 మధ్యలో ఏంటంటే ఈ కంటెంట్ అనేది అసలు ఇప్పుడు ఏ వీడియోస్ చేయాలి, ఏ వీడియోస్ చేస్తే ఇప్పుడు ఈ వీక్ సేల్ అవుతుంది, ఆఫర్ వైజ్ గా దీని గురించి డిస్కస్ చేసుకునే బట్టి 2:30 అయిపోద్ది. అప్పుడు నేను లంచ్ చేసేసి ఆ 2:30 నుంచి 5 వరకు బ్రేక్ తీసుకుంటా. మళ్ళీ 5 నుంచి 10 వరకు ఏంటంటే వీడియోస్ చేస్తాను అనమాట. ఈ వీక్ సంబంధించిన వీడియోస్ ప్రతిరోజు పెట్టుకుంటా, ఆ వీడియోస్ చేసుకుంటా, మిగతా 10కి ఇంటికి వెళ్ళిపోతా. అండ్ ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ మార్కెట్లో మీరు బయట ఇప్పుడు ఆర్సీలో చూసుకుంటే బిలో 1000 ఉంటాయి అన్ని, బయట చూసుకుంటే 1000 అబోవ్ ఉంటుంది, 5000 అబోవ్ ఉంటుంది, చాలా వేరీస్ ఉంటాయి. సో రేట్స్ అనేవి ఎలా డిసైడ్ చేస్తారు సార్? అంటే ఏ బేసిస్ పైన డిసైడ్ చేస్తారు? యాక్చువల్ గా కాస్టింగ్ వచ్చేసి 500 నుంచి 5000 వరకు ఉంటాయి. 1000 వరకు కాదు, 500 నుంచి 5000 వరకు ఉంటాయి. 500 ఏదైతే క్వాలిటీ ఉందో 5000 లో కూడా అదే క్వాలిటీ ఉంటుంది. కాకపోతే మోడల్ డిఫరెన్స్. మీరు 500 పెట్టిన దగ్గర క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి, కానీ మోడల్ రాదు. 5000 పెట్టిన దగ్గర క్వాలిటీ వస్తుంది, మోడల్ కూడా వస్తుంది, అండ్ యూనిక్ గా కనబడతారు.
ఈ 1000 ఉంటే 1000 తగ్గ క్వాలిటీ ఉంటుంది, 5000 ఉంటే 5000 తగ్గ క్వాలిటీ ఉంటుంది. కానీ మోడల్లో డిఫరెన్స్ ఉంటుంది అండ్ యూనిక్ అంటే ఇక్కడ ఉన్న ఈ 1000 లో ఉండే యూనిక్ వేరు ఉంటుంది. ఆ 5000 లో ఇప్పుడు 5000 ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుందాం, ఆ జాకెట్ మినిమం బయట స్టోర్లో అయితే అంటే నార్త్ సైడ్ కానీ ఎటైనా మినిమం 10,000 అలా సేల్ చేస్తారు. కానీ మన స్టోర్లో 5000 పెట్టడానికి రీజన్ ఏంటంటే పలానా ఆర్సీలో ఎలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి, సో ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. నేను మార్జిన్ కూడా పెట్టుకోను, మన ఆర్సీలో ఇలాంటి కలెక్షన్ దొరుకుతుంది అనే దానికోసం తీసుకొస్తాను ప్రొడక్ట్స్. ఓకే సార్, సో ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి కంపల్సరీ స్టోర్ కూడా విజిట్ చేయాలి మనం. ఇది కూడా ఒక చిన్నది. ఇప్పుడు ఈ స్టోర్ విజయవాడది నేను ఒప్పుకుంటున్నా, చాలా చిన్న స్టోర్. కానీ నేను చెప్తున్నా విజయవాడలో 5 floors మెయిన్ బ్రాంచ్ కింద 15,000 SFTలో పెద్ద స్టోర్ నేను ఓపెన్ చేయబోతున్నా. మినిమం 5 floors ఉంటుంది. అండ్ విజయవాడలో ఏదైనా మెన్స్ వేర్లు ఇప్పుడు అంత పెద్ద స్టోర్ ఉందంటే అదే ఇలా నేను చూస్తా. కానీ ఈ చిన్న స్టోర్ ఎందుకు ఇప్పుడు అంటున్నానంటే నేను ఈ లెవెల్ నుండే స్టార్ట్ చేసింది. నేను 30,000 నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేశానో అదే ఈ స్టోర్ ఇప్పుడు 4 CR 5 CR టర్నోవర్ వరకు నాకు ఈ స్టోరే తీసుకెళ్ళింది. అంటే నాకు మెయిన్ స్టోర్ ఇది. సో ఇది చిన్న స్టోర్ అని మీరు చిన్న చూపు చూడొద్దు ఎవరైనా సరే. నేను స్టార్ట్ అయిందే ఇక్కడి నుంచి, సో నేను ఎదుగుతుంది కూడా ఇక్కడి నుంచే. నాకు A to Z పెట్టింది ఈ స్టోరే. సో ప్రజెంట్ ఇది చిన్న స్టోర్ అవ్వచ్చు, విత్ ఇన్ 6 months లో నేను విజయవాడలో పెద్ద స్టోర్ గ్రాండ్ గా ఓపెన్ చేస్తాను. సో స్టోర్ చూద్దాం. సో ఇప్పుడు మన స్టోర్కి వచ్చాం కదా సార్, ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న మోస్ట్ సేలింగ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి? ప్రతి వీక్ మన స్టోర్ లో ప్రతి మోడల్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఎక్కువ ఓవర్ సైజ్ మీద మన కాన్సెప్ట్ అనమాట. ఓవర్ సైజ్ టీ షర్ట్స్, షర్ట్స్ ఇలా ఎక్కువ రన్నింగ్ అవుతాయి. టీ షర్ట్స్ లో పర్ వీక్ వచ్చేసి మినిమం 70 డిజైన్స్ చేంజ్ అవుతాయి మన స్టోర్ లో. సో టీ షర్ట్స్ ఫస్ట్ చూపిస్తా. ఇది ఓవర్ సైజ్ టీ షర్ట్స్, దీన్ని యాసిడ్ వాష్ అంటారు. ఇది బ్యాక్ ప్రింటెడ్ అండ్ ఫ్రంట్ ప్రింట్ కూడా ఉంటుంది. ఇది ఒక డిజైన్. అలా యాసిడ్ వాష్ లో చాలా డిజైన్స్ ఉంటాయి. పఫ్ ప్రింట్ అని, ఇది వచ్చేసి డాక్టర్ స్లీవ్స్, ఇది వచ్చేసి హుడీలో బ్యాక్ ప్రింటెడ్, ఇది కూడా డాక్టర్ స్లీవ్స్ ప్రింటెడ్. ఇలా ఒక టీ షర్ట్స్ లోనే ప్రతి వీక్ 17 డిజైన్స్. మళ్ళీ ఈ డిజైన్ వచ్చిందా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇలాంటి డిజైన్ రాదు, వేరే ప్రింట్స్ లో వేరే డిజైన్స్ వస్తాయి అనమాట. వచ్చిన డిజైన్ అసలు మనం రిపీట్ చేయం, ఓన్లీ 3 pieces మాత్రమే ఉంటాయి. అది పెట్టిన 2 days కి మనకు సేల్ అయిపోద్ది అనమాట, సోల్డ్ అవుట్ అయిపోతుంది. మనం పెట్టిన 2 days లో రమ్మని ప్రతిసారి ఇన్స్టాల్లో మనం చెప్తానే ఉంటాం. ఇప్పుడు టీ షర్ట్స్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి అండ్ టీ షర్ట్స్ కాస్ట్ కూడా ఇంత లెవెల్ ప్రింట్ ఉన్నా సరే దీన్ని జస్ట్ మనం 600 అమ్ముతాం, ఓన్లీ 600 rupees. సో దీంతోనే పఫ్ ప్రింట్ వస్తుంది, ప్లస్ ఓవర్ సైడ్ టీ షర్ట్స్ హై GSM కూడా వస్తుంది. జస్ట్ 600 rupees. తర్వాత ఇవి వచ్చేసి జప్పర్ టైప్ షర్ట్ టీ షర్ట్స్ ఉన్నాయి. అండ్ ఓవర్ సైజ్ లో చాలా ఉన్నాయి బ్రో డిజైన్స్. అయితే ప్రతి వీక్ చేంజ్ అవుతూనే ఉంటాయండి. కొన్ని మీకు శాంపిల్ కి చూపిస్తా. డాక్టర్ స్లీవ్స్, ఇది హుడీ, నేను చెప్పే సజెషన్ ఏంటంటే మన కస్టమర్స్ కి మనం వీడియో రిలీజ్ చేసిన విత్ ఇన్ 2 days లో వస్తే మీకు బెస్ట్ కలెక్షన్ వస్తుంది. ఎవ్రీ వీక్ చేంజ్ అవుతుంది, కాకపోతే వీడియో పెట్టిన అమౌంట్ వస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనమాట. ఇది ఓవర్ సైజ్ టీ షర్ట్స్ లో ఫుల్ హ్యాండ్స్, షర్ట్స్ లో ఫుల్ హ్యాండ్స్ బ్యాక్ ప్రింటెడ్ ఉంటది. అండ్ దీన్ని కూడా అఫోర్డబుల్ చేసే అండర్ 999 రేంజెస్ లో మాత్రమే ఉంటాయి ప్రొడక్ట్స్ అన్ని. అండ్ డిజైన్స్ దీంట్లోనే పర్ వీక్ ఇలాంటి ఓవర్ సైజ్ లో 10 డిజైన్స్ చేంజ్ అవుతాయి షర్ట్స్ లో. అండ్ మన స్టోర్ లో 4XL సైజెస్ వరకు మనం ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ చేసాము. 4XL కూడా ప్లెయిన్ ఉంటాయి అంటే లేదు, యూనిక్ కలెక్షన్స్ కూడా ఉంటాయి మన స్టోర్ లో, ఫ్లోరల్ అని. అండ్ క్లాత్ కూడా వాళ్ళకి ఏదో నార్మల్ క్లాత్స్ కూడా కాదు, యూనిక్ గా అండ్ ఇంపోర్టెడ్ క్లాత్స్ తీసుకొస్తాం. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది. అంటే చాలా మంది ఏమంటారంటే బిగ్ సైజెస్ వాళ్ళకి ప్యాటర్న్స్ ఉండవు అంటారు. ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ ఓవర్ సైజ్ లో ప్రింటెడ్ కూడా ఉంటాయి మన దగ్గర. సో కస్టమైజేషన్ అంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టినా గానీ ఇలాంటి ప్రింట్ కావాలి అంటే చేస్తాం, కస్టమైజేషన్ కూడా చేస్తాం మనం. అండ్ మన దగ్గర బ్యాగీస్ ఉంటాయి, ఓవర్ సైజ్ షర్ట్స్ కూడా ఉంటాయి. ఓవర్ సైజ్ లో మీకు
ప్రతి వీక్ మినిమం 15 to 20 డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. బ్యాక్ ప్రింటెడ్ లో షర్ట్స్ లో అయితే యూనిక్ కలెక్షన్ అన్నమాట. అండ్ మీరు చాలా స్టోర్స్ లో ఇలాంటివి ఉండవు. ప్రతి ప్రింట్ చాలా యూనిక్ గా ఉంటది. ఇది ఫుల్ హ్యాండ్స్ లోనే ఓవర్ సైజ్ బ్యాక్ ప్రింట్. యాక్చువల్ గా ఇంత ప్రింట్ వేసి ఈ ఓవర్ సైజ్ కాన్సెప్ట్ లో ఉండాలంటే షర్ట్ మినిమం 1300 రేంజ్ ఉంటుంది. మన దగ్గర 999 రేంజ్ లోనే వస్తుంది. పార్టీ వేర్స్ అలా కూడా ఉంటాయి. పార్టీ వేర్ అంతా మన కింద స్టోర్ లో ఉంటది. ఇక్కడ ఓన్లీ మనకి యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ప్రింట్ మీరు చూస్తే యూనిక్ గానే ఉంటది. సింపుల్ డిజైన్ అనేది మన స్టోర్ లో అసలు ఉండదు. ఇప్పుడు బ్యాగీస్ చూద్దాం. బ్యాగీస్ చూడండి ఎంత యూనిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఇది కొత్తగా లేటెస్ట్ కలెక్షన్. అండ్ దీని ప్రైజింగ్ కూడా 999. 999 వచ్చేస్తుంది. జీన్సెస్ వచ్చేసి ఇప్పుడు మనం కొత్తగా మన ఓన్ బ్రాండ్ లో కూడా తయారు చేయించుకుంటున్నాం. బెస్ట్ క్వాలిటీ షేడ్ అయినా సింక్ అయినా 1 year వరకు రిటర్న్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ఆర్సీ లోనే ఓన్ జీన్సెస్ వస్తాయి. యాంకిల్ లెంత్, బ్యాగీస్, మాంఫిట్స్, కార్పెంటర్ స్టైల్ అండ్ బూట్ కట్ A to Z మోడల్స్ మన ఆర్సీ బ్రాండ్ లో దింపుతున్నాం. యాక్సెసరీస్ అంటే ఇప్పుడు మన దగ్గర బ్రాండ్స్ లో వాచెస్ ఉంటాయి. మీరు ఆ వాచెస్ ని ఆన్లైన్ పేజెస్ లో 5000 ఉందనుకో, మన స్టోర్ లో మీరు 5000 పర్చేస్ చేస్తే ఆ 5000 వర్త్ వాచ్ ఫ్రీ ఇచ్చేస్తాం. 5000 కి 2500 వర్త్, 10,000 కి 5000 వర్త్ వాచ్ ఫ్రీగా ఇస్తాం అనమాట మన ఆర్సీలో పర్చేస్ చేయడం. అంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మన ఆర్సీకి రావడం వల్ల మీరు బయట స్టోర్ లో కాస్ట్యూమ్స్ కొంటారు, మీకు జస్ట్ డిస్కౌంట్ ఉంటుంది. కానీ మన ఆర్సీలో ఆఫర్ ఉంటుంది. అండ్ మీరు 5000 చేస్తే 1500 వర్త్ క్లాత్స్ ఫ్రీ తీసుకోవచ్చు, లేదా ఒక వాచ్ ఫ్రీ తీసుకోవచ్చు. ఇలా ప్రతి వీక్ ఒక కొత్త ఆఫర్ తో అయితే మనం ముందుకు వస్తాం. ప్రెసెంట్ నడిచే ఆఫర్స్ ఏమున్నాయి సార్ వాచెస్ కాకుండా? ప్రెసెంట్ నడిచే ఆఫర్స్ ఏంటంటే ఇప్పుడు మన స్టోర్ లో అంతకు ముందు షర్ట్ 1400 రేంజ్ 1500 రేంజ్ వరకు కూడా ఉండేది. కానీ ఈ వీక్ ఏంటంటే ఎవ్రీథింగ్ అండర్ 999. బ్యాగీ 1500 ఉన్నా సరే 999 రేంజ్ లోనే ఉంటుంది. అది మీరు చూస్తే అన్ని సెట్ వైజెస్ ఉన్నాయి, కొత్త కలెక్షన్. కానీ ఆఫర్ కింద ఈ ప్రైజెస్ లో పెట్టేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే బయట యూత్ అంతా ఏమనుకుంటారు, ఆల్రెడీ కేటగిరీ బిజినెసెస్ నడుస్తున్నాయి కదా అనే భయము, మిస్కన్సెప్షన్స్ చాలా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం అంటే బయట బిజినెస్ కొత్త బిజినెస్ ఎవరు తీసుకురాలేరు బ్రో. ప్రతి ఒక్క బిజినెస్ కి కాంపిటీషన్ ఉంటది. మీరు చూసుకుంటే ఓలా, ర్యాపిడో ఇవన్నీ సేమ్ బిజినెస్. ఉన్న దాంట్లోనే కొత్తగా తీసుకొస్తున్నారు. అంటే ఈ వీళ్ళ చేసిన సర్వీస్ ని దాన్ని కొత్తగా తీసుకురావడం, లేకపోతే దాన్ని ప్రైజెస్ తగ్గించి పెట్టడం, లేకపోతే కొత్త సర్వీస్ అనేది ఇవ్వడం. అంటే ఒకవేళ క్లాతింగ్ బ్రాండ్ తీసుకుందాం, ఇప్పుడు మన స్టోరే ఉంది. ఇలా స్టోర్లు చాలా ఉంటాయి. కానీ మీరు మార్కెట్ లో దిగినప్పుడు నేను చెయ్యింది ఏదైనా మీరు చేసి మీరు మార్కెట్ లో దిగితే అదే కొత్త బిజినెస్. అంటే అంతకన్నా మీరు రోజు కొత్త బిజినెస్ రావాలంటే రావు. ఉన్న బిజినెస్ లోనే కొత్తగా ఏమైనా చేస్తే ఆ బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు. కనిపిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే అదే బిజినెస్. మీకు మిమ్మల్ని అడిగితే ఒక 2 years తర్వాత మీ ప్రిడిక్షన్స్ ఏంటి? ఒక ఫ్యాషన్ బిజినెస్ పైన కానివ్వండి, ఇప్పుడు నచ్చే ట్రెండ్స్ పైన కానివ్వండి, ఒక 2 years తర్వాత ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి విత్ ఇన్ 2 years లో మన తెలుగులో అయితే చాలా మంది తెలుగు బ్రాండ్స్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటికే టీ-షర్ట్స్ లో చాలా మంది చాలా బ్రాండ్స్ క్రియేట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్ గా కూడా రన్ చేస్తున్నారు. వాళ్ళ బ్రాండ్స్ ఇంకా చాలా మంది బయటకు వచ్చి ఇలాంటి బ్రాండ్స్ చాలా క్రియేట్ చేయాలని నేను అనుకుంటున్నా. విత్ ఇన్ 2 years లో ఏమవుతుందంటే ఈ క్లాతింగ్ ఇండస్ట్రీ అనేది హ్యూజ్ మార్కెట్ ఉంది. నాకు తెలిసినంత వరకు మీరు చూస్తే నార్త్ సైడ్ లో చాలా మంది హీరోస్ ఈ క్లాతింగ్ ఇండస్ట్రీలోకి దిగుతున్నారు. అండ్ పెద్ద పెద్ద బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఈ క్లాతింగ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకా ఈ 5 years లో నాకు తెలిసి ఈ బ్రాండ్ అంటే ఈ క్లాతింగ్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్ ఈ క్లాతింగ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా ఈ విత్ ఇన్ 5 years లో అయితే ఈ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనీ ఓన్లీ కెన్ అఫోర్డ్ ఫ్యాషన్ అనే వింటున్నాం కదా. సో అది నిజంగా రాంగ్. ఎందుకంటే మీకు స్టైలింగ్ చేయడం వస్తే మీరు 200 రూపీస్ షర్ట్ తీసుకొని 400 రూపీస్ ప్యాంట్ తీసుకున్నా సరే నెంబర్ 1 గా స్టైలింగ్ చేయగలుగుతారు. అది ఏది ఈ ప్రైజింగ్ కి అండ్ ఈ ఫ్యాషన్ కి అసలు రిలేటెడ్ లేదు. క్వాలిటీకి ఫ్యాషన్ కి ఉంది. కానీ మీరు క్వాలిటీ వేసుకుంటే క్వాలిటీగా కనబడతారు, ఆ విధంగా వేయొచ్చు. కానీ మనీకి మాత్రం ఫ్యాషన్ కి రిలేటెడ్ లేదు. మీరు 1000 రూపీస్ లో ప్రొడక్ట్ వేసినా నెంబర్ 1 గా కనబడతారు, 5000 వేసినా నెంబర్ 1 గా. మీకు రావాల్సింది స్టైలింగ్ చేయడం మాత్రమే. స్టైలింగ్ చేయడం వస్తే మీరు ఏది వేసినా సరే నెంబర్ 1 గా ఉండాలి.
అండ్ ఇప్పుడు మనము క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాంతో ఇప్పుడు క్లాత్లో చూసుకుంటే 250 GSM 200 GSM ఇలా చాలా ఉంటాయి. సో అవి మీరు ఎలా డిసైడ్ చేస్తారు దేనికి ఏది పెట్టాలి అని? యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇది మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పుడు ఎవరైతే బ్రాండ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. నేను మార్కెట్ ప్లేస్ నాకు తెలిసింది చెప్తున్నా ఏంటంటే 280 GSM ఇలా కొన్ని GSMలు ఉంటాయి కదా. టీ షర్ట్స్కి మనం ఓవర్ సైజ్ తీసుకుంటే ప్రింట్కి తగ్గ GSMలు తీసుకుంటారు. ఒకళ్ళు యాసిడ్ వాష్కి ఒక GSM ఉంటుంది, ఓవర్ సైజ్కి ఒక GSM ఉంటుంది. అండ్ మనం చూస్ చేసుకునే ప్యాటర్న్ బట్టి ఆ GSM అని ఫిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక టీ షర్ట్ 1000 రూపీస్కి సేల్ చేస్తున్నామంటే అదొక GSM ఉంటుంది, 500కి సేల్ చేస్తున్నామంటే అదొక GSM ఉంటుంది. ఆ GSM పెరిగే కొద్ది క్వాలిటీ పెరుగుతుంది అండ్ దాని ప్రైజింగ్ కూడా పెరుగుతుంది. సో అలా చూస్ చేసుకుంటారు. మీ బ్రాండ్ 1000 బిలో అయితే మీరు ఒక GSM బిల్ చేసుకుంటారు, చూస్ చేసుకుంటారు. మీ బ్రాండ్ 2500 రేంజ్ లో ఉందంటే దాంట్లో ఒక GSM సెలెక్ట్ చేసుకుంటారు. అంటే GSM కరెక్ట్ గా ఉంటే ఆ ప్రింట్ క్వాలిటీ అనేది కరెక్ట్ గా ఉంటది. మీరు తీసుకునే GSM ని బట్టి ఆ క్వాలిటీ అనేది ఫిక్స్ అవుతుంది అండ్ దాని మీద వేసే ప్రింట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా వస్తుంది అనమాట. తక్కువ దాంట్లో కూడా వస్తుంది కానీ అంత క్వాలిటీ అనేది ఉండదు. అండ్ ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చర్స్ అన్నారు కాబట్టి అందులో మన మార్కెట్ ప్లేస్ మీరు ద బెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ని ఎలా చూస్ చేసుకుంటారు సార్? చూస్ చేసుకుంటారు. యాక్చువల్ గా మనం చూస్ చేసుకున్న మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బ్రాండ్స్ కి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో మనం కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యాము. మన బ్రాండింగ్ ఎలా ఉందంటే మనం లిమిటెడ్ క్వాంటిటీ అంటే ఆర్సీలో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా 3 pieces. సో మనం ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ షాప్స్ ఓపెన్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఒక్కొక్క ప్రోడక్ట్ సెట్ అయ్యాలి. అంటే ఫర్ సపోజ్ 10 స్టోర్లు ఓపెన్ అయిందంటే ఈ ఒక ప్యాంట్ లో 10 సెట్స్ ఒక్కొక్క స్టోర్ లో ఒక్కొక్కలాగా. అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ డీల్ చేసుకున్నాం కదా, వాళ్ళు ఈ 10 సెట్స్ మాత్రం మనకి యూనిక్ గా తయారు చేసి ఇస్తారు. అది కూడా నేను ది నెంబర్ 1 ఎవరైతే మార్కెట్ లో నెంబర్ 1 బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళా. నాకు ₹1 పోయినా పర్లేదు కానీ మార్కెట్ లో ది బెస్ట్ మోడల్స్, బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చూస్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్ ప్లేస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటాం, థ్రిఫ్ట్ స్టోర్స్ అని చాలా వస్తున్నాయి షూ కలెక్షన్ లో మెయిన్లీ. అది ఎక్కువ చూస్తే మనం ఫారెన్ కంట్రీస్ లోనే, అది ఇండియాలో ఉందా అసలు? అలా చేసుకోవచ్చా ఇండియాలో కూడా? చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఏంటంటే ఈ థ్రిఫ్టెడ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అదర్ కంట్రీస్ లో వాళ్ళు 1 time యూజ్ 2 time యూజ్ ఏదో యూజ్ చేసేసుకొని ఆ ప్రొడక్షన్ అనేది వదిలేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఈ మధ్య అక్కడ నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంది ఈ ట్రెండ్. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే విత్ ఇన్ 2 years లో ఈ 2 years లోనే అది బాగా వైరల్ అవుతుంది అండ్ చాలా మంది యూత్ కూడా దానికి కన్వర్ట్ అవుతున్నారు. ఇక్కడ 5000 లో వచ్చే ప్రోడక్ట్ అక్కడ 1600 లో వచ్చేస్తుంది. కానీ ఒక్క మైండ్ లో వాళ్ళకి థాట్ ఏం తీసేయాలంటే ఇది థ్రిఫ్టెడ్ అంటే వేరే వాళ్ళు యూస్ చేసుకున్నారు, దాన్ని మనం యూస్ చేస్తున్నాం అన్న ఒక థాట్ తీసేస్తే అది బెస్టే. కాకపోతే చాలా మంది దానికి ఇష్టపడరు. ఇప్పుడు కొంతమంది యూనిక్ గా కనబడాలి అనుకుంటారు, వాళ్ళు అలాంటి ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే మీకు అర్థమైంది కదా నేను చెప్పి దాని గురించి డీటెయిల్ గా చెప్పినా సరే అదొక కాంట్రవర్సీ అయిపోతుంది. అండ్ ఇది జనరల్ క్వశ్చనే. సో జనరల్ గా చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ అడిగాను మిమ్మల్ని, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఒక 10K దాటిన వాళ్ళు కానీ 20K దాటిన వాళ్ళు కానీ ఎవరు చూసినా Day 1 Day 2 Day 3 స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ బ్రాండ్, క్లాతింగ్ బిజినెస్ బ్రాండ్ అనేది చాలా చేస్తున్నారు. అంటే అంత ఈజీనా? అంటే దానికి ఉన్న రెస్పెక్ట్ మనం ఏమైనా తీసేస్తున్నామా? అంటే దాని వెనకాల ఉన్న డార్క్ రియాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే రెస్పెక్ట్ తీసేస్తున్నాం అనలేం బ్రో. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో క్లాతింగ్ బ్రాండ్ క్రియేట్ చేయడం మంచిదే, ది బెస్ట్ వేలో చేస్తే మంచిదే. కానీ ఏ నాలెడ్జ్ లేకుండా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసి ఒక 2-3 months దాన్ని క్లోజ్ చేసేసి వీళ్ళకి ఆ వాల్యూ పోతుంది అండ్ ఆ క్లాతింగ్ ఏదైతే ఇండస్ట్రీలో ఉందో దాని మీద కూడా వాళ్ళ వాల్యూ పోతుంది. ఇప్పుడు ఈ టీ షర్ట్స్ బిజినెస్ లో చూసుకుంటే ఈ 2 years లో అసలు ఎంతమంది ఎన్ని బ్రాండ్స్ వచ్చాయి కూడా నిజంగా చాలా మంది తెలియదు. అన్ని బ్రాండ్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ అలాగే మూసుకుపోతున్నాయి కూడా. దేనికి దాని మీద ఒక పూర్తి నాలెడ్జ్ లేక, నాలెడ్జ్ ఉండి క్రియేట్ చేస్తే మాత్రం ది బెస్ట్ క్లాతింగ్ బిజినెస్. ఎందుకంటే ఒక మనిషికి వాల్యూ క్రియేట్ తీసుకొచ్చేది క్లాతే. మీరు చూసుకుంటే ఒక డాక్టర్ కి ఒక వైట్ కలర్ దానికి పేరు తీసుకొస్తుంది, పోలీసులకి కాకి కలర్ తీసుకొస్తారు, లాయర్ కి బ్లాక్ కలర్ తీసుకొస్తుంది. అంటే వాళ్ళకు వేసుకున్న దుస్తుల వల్ల వాళ్ళకి ఆ వాల్యూ వస్తుంది. సో క్లాతింగ్ కి అంత వాల్యూ ఉంది. సో దాన్ని మనం తీయడం కూడా కరెక్ట్ కాదు. సో ఏ వేలో చేసుకుంటే అది బెస్ట్. నాకు తెలిసి ఒక మనిషికి ఆ వాల్యూ అనేది క్రియేట్ అయ్యేది వాళ్ళు వేసుకున్న క్లాత్స్ బట్టే. మీరు ఎవరినైనా చూసుకోండి, లాయర్ అవని, పోలీస్ అవని, లేకపోతే డాక్టర్ అవని, లేకపోతే ఒక పొలిటీషియన్స్ అవని, ఎవరైనా సరే వాళ్ళు వేసుకున్న క్లాత్స్ని బట్టి వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది మనకి. ఓకే సార్, ఇప్పుడు ఒక స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళకి, పెట్టిన తర్వాత దాన్ని గ్రో చేయాలనుకున్న వాళ్ళకి పాటించాల్సిన 3 rules ఏంటి?
మెయిన్ రూల్స్ అయితే స్టోర్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన రూల్ ఏంటంటే ఆల్రెడీ స్టోర్ పెట్టేసి తీసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అండ్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడాలి. ఫస్ట్ తీసేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడాలంటే అసలు వాళ్ళు బిజినెస్ లో ఏం చేయకపోతే వాళ్ళ స్టోర్ తీసేయాల్సి వచ్చింది. అలాంటి రూల్స్ వీళ్ళు తెలుసుకుంటే రేపొద్దున వీళ్ళు దాన్ని చేయకుండా ఉంటారు. సెకండ్ రూల్, బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే వీళ్ళకి బిజినెస్ లో లూప్ హోల్స్ ని క్లియర్ చేసుకుని ఎదుగుంటారు వీళ్ళు. సో అలాంటి లూప్ హోల్స్ వీళ్ళకి తెలుస్తాయి. సో వీళ్ళు కూడా వాటిని క్లియర్ చేసుకుంటే బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. సెకండ్, వీళ్ళు ఎంత అమౌంట్ తో దిగాలనేది వీళ్ళకి క్లారిటీ ఉండాలి. ఫర్ సపోజ్ వీళ్ళు 2 lakhs తో తీసుకుంటే దాని స్టోర్ ఎలా డెవలప్ చేయాలని తెలుస్తుంది. 20 lakhs లో దిగితే స్టోర్ ఎలా బిల్డ్ చేయాలని తెలుస్తుంది. సో అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేయకుండా ఒక లిమిటెడ్ అమౌంట్ దానికి స్పెండ్ చేసుకొని దాని వైజ్ గా గ్రో అవ్వడానికి ట్రై చేయాలి. 3, స్టోర్ పెట్టే ముందే అసలు మనం ఈ స్టోర్ ని పెడుతున్నాం, మనం దీన్ని ఎప్పుడైనా డౌన్ అయితే ఏంటి పరిస్థితి, దానికి మనం తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటి, ఏం చేయాలనేది మాత్రం ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. స్టోర్ పెట్టక ముందే తెలుసుకోవాలి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయలేరు, అమౌంట్ పోతే ఏం చేయలేరు. పెట్టక ముందు తెలుసుకుంటే కనీసం ఒక ఐడియా అనేది వస్తుంది. స్టోర్ పెట్టిన వాళ్ళు తెలుసుకోవాల్సిన 3 రూల్స్ చెప్తా బ్రో. ఫస్ట్, ఆల్రెడీ చాలా స్టోర్స్ ఉన్నాయి కదా, మనం స్టోర్ దేనికి పెట్టాం, పెడితే వాళ్ళకన్నా ది బెస్ట్ అయినా ఉండాలి. లేకపోతే అలా ఉండేటట్టయితే అసలు స్టోర్ పెట్టుకోవడం కూడా వేస్ట్. ఆల్రెడీ మార్కెట్ లో చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర దొరికే ప్రొడక్ట్లు నీ దగ్గర కూడా దొరుకుతాయి. అప్పుడు డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి నీకు? సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనొచ్చు. నువ్వు స్టోర్ క్రియేట్ చేసినప్పుడు నీలో ఏదో ఒక కొత్తదనం లేకుండా ఉంటే నీ స్టోర్కి ఎవడో రాడు. సో ఫస్ట్ నువ్వు అందరికన్నా ది డిఫరెన్స్ గా ఏం చేస్తున్నావు అది తెలుసుకో ఫస్ట్. సెకండ్, ఫైనాన్షియల్ గా మీరు దాన్ని ఎలా కంబ్యాక్ చేస్తారు. ఒక మంత్ లాస్ రావచ్చు, ఒక మంత్ ప్రాఫిట్స్ రావచ్చు. ఒకవేళ లాస్ వస్తే మీరు దాన్ని బిజినెస్ తీసేయలేరు కదా. రాకముందే మీరు ఒక 5 months ఖర్చులు అనేది ముందే పెట్టుకొని ఉంచాలి. ఒక బిజినెస్ లో మెయిన్ ఇది. ఆల్రెడీ 5 months కి వచ్చే ఎక్స్పెన్సెస్ మొత్తం మీ చేతిలో ఉంటే లాస్ వచ్చినా సరే ఆ 5 months మీరు ఏం చేయాలి, దాని నుంచి బయటికి రావడానికి ఏం చేయాలని తెలుస్తుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఈ బిజినెస్ లో ఇన్స్టాగ్రామ్ మెయిన్. మీరు ఒక మార్కెటింగ్ చేసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్. అంటే 0% మీరు అమౌంట్ స్పెండ్ చేయకుండా మీ ఒక బిజినెస్ ని lakhs పీపుల్స్ కి చూపించడానికి ఉన్న మెయిన్ సోర్స్ ఏమైనా ఉందంటే ఇన్స్టాగ్రామ్. దీన్ని మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మీ బిజినెస్ ఏదైతే ఉందో అది నెంబర్ 1కి వెళ్ళిపోతుంది. మీరు చూసుకుంటే ప్రతి ఒక్క బ్రాండ్ ఇన్స్టాగ్రామ్ లో బిల్డ్ అవుతుంది ఈ మధ్య. అంతకుముందు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే మినిమం 30 to 40 years అవుతుంది. పెద్ద బ్రాండ్లు ఏదైనా చూసుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా బ్రాండ్ చూసుకోండి, వాళ్ళంతటా ఈ రోజు వారి స్టోరీ గురించి వాళ్ళు చెప్పుకుంటే within 1 year లో వాళ్ళ బ్రాండ్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్ ని కరెక్ట్ గా యూజ్ చేయడం తెలిస్తే ఇప్పుడు స్టోర్ ఎవరైతే పెట్టారో వాళ్ళ బ్రాండ్ అనేది బిల్డ్ అయిపోతుంది. దీన్ని యూజ్ చేయడం కరెక్ట్ గా రావాలి. సో ఇప్పుడు ఆర్సీ ఒక స్టేజ్ వరకు వచ్చేసింది కదా సార్. సో ఇది కాకుండా మీ మైండ్లో ఇంకా ఏమైనా చేయాలి, ఇంకా ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి మనం అనే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నేను నెక్స్ట్ ఒక 5 బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మార్కెటింగ్ ఏజెన్సీ నేను ఓపెన్ చేసేసా, ఫాక్స్ మార్కెట్ అని. అది నేను ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసా, అది ఫాక్స్ మార్కెట్. ఇంకా 4 బిజినెస్ ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ మార్కెట్ లో అలాంటి బిజినెస్లు ఉండి వాళ్ళు ఏదో ఒకటి యూనిక్ చేయకుండా ఉన్న బిజినెస్ నేను సెలెక్ట్ చేసుకున్నా. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఓకే ఈ బిజినెస్ లో ఇలాంటివి కూడా చేయవచ్చా అని ఒక ఐడెంటిఫికేషన్ అయితే నేను స్టార్ట్ చేసిన తర్వాత చూపిస్తా. ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఆ 4 బిజినెస్ నేను స్టార్ట్ చేసి చూపిస్తా, ఓకే ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి. ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ లో ఏదైతే మన పేజ్ ది బెస్ట్ లెవెల్లో ఉందో అలాగే దాన్ని కూడా తీసుకొస్తాం. ఇప్పుడే ఆఫ్ ది రికార్డ్స్ తో మన పాడ్కాస్ట్ అనేది జరిగింది. ఇప్పటి వరకు నేను చాలా చూశాను పాడ్కాస్ట్ అండ్ చాలా కూడా చేశాను. ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన స్టోరీ టెల్లింగ్ కానీ అంటే వీళ్ళ ప్రజెంటేషన్ కానీ నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో అసలు చూడలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఆఫ్ ద రికార్డ్స్ అనేది ది బెస్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్యాషన్ నాకు అలా కనబడుతుంది. అండ్ వాళ్ళ ఎడిటింగ్ కానీ వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కానీ వాళ్ళ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే విధానం కానీ అన్ని నాకు బాగా నచ్చాయి. సో అందుకని ఈ మాట నేను చెప్తున్నా, ఏదో పాడ్కాస్ట్ చేశానని కాదు. సో ఫ్యూచర్ లో మీరు ది బెస్ట్ లెవెల్లో ఉండాలి. థ్యాంక్ యూ ఆఫ్ ద రికార్డ్స్. మీ ఆఫ్ రికార్డ్స్ వచ్చి నా జర్నీని మీరు చూపిస్తున్నారు కాబట్టి ఇది చాలా మందికి యూజ్ అయితే ఆ థ్యాంక్స్ మీకే చెప్పుకున్నా. థ్యాంక్ యూ.